సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఉపవాస ప్రార్థనలోకి మనం ప్రవేశించి వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో సంఘముగా చేరవచ్చిన మనం ఒకరొకరం గొంతెత్తి ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయక మునుపు దేవుని వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దారండి. మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. యేసు ప్రభువా క్షమించండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం మనం చూసినట్లయితే 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఉపవాస దినం. ఇక్కడ ఈ తాకీదులో వ్రాయించినదేమనగా ఉపవాస దినం జరగవాలని మీరు చాటించి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఉపవాస దినం అన్నది ఒకటి ఇంపార్టెంట్. సో ఉపవాస దినం అన్నది ఒకటి జరిగించమని చెప్పని యెజబేలు మరి ఇజ్రాయేలుడి వాడైనటువంటి నాబోతు గురించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి తాకీదు రాసి తాకీద్ అన్నది ఒకటి రాసి పంపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఉపవాస దినం అన్నది ఒకటి మనకు కనబడుతుంది. ఏమో కాదు కానీ ఉపవాసం ఉండటానికి కారణములు, ఆ దినాల్లో వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండారు, నేటి దినాల్లో విశ్వాసులు కూడా ఇలాగే ఉపవాసం ఉంటున్నారు. నాటి దినముల్లో నేటి దినముల్లో ఉన్న విశ్వాసులు ఉపవాసం ఉండటానికి కారణములు అర్థమవుతుందండి. నాటి దినములు నేటి దినముల్లో విశ్వాసులు ఉపవాసం ఉండటానికి గల కారణములు కొన్ని ఉండే బైబిల్లో. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఉపవాస ప్రార్థనలో ప్రవేశించి తండ్రి కొన్ని లేఖన భాగాలను ప్రభావ మరి మేము ధ్యానించుకుని ఉపవాస ప్రార్థనలో ప్రవేశించి ప్రార్థన చేయడానికి కావాల్సిన కృపను దయచేయండి. ఈ వర్తమానం ధ్యానించడానికి నేనైతే యోగ్యుని కాదు. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాం. మీరు సహాయం మన గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో నాకు జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఈ కూడికి ఎంత దీవించండి, ఈ కూడికి ఎంత దీవించండి, వర్తమానం ఎంత దీవించండి. ఈ వర్తమానం ధ్యానించడానికి నేనైతే యోగ్యుని కాను ప్రభా. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మను ప్రతి ఆత్మని అభిషేకించేది మీరు. నేనంటూ నిష్ప్రయోజకమైన వాడిని. ప్రజల మీ వారు వాక్యం మీద ప్రభా కింద కూర్చొని ప్రజలకు నేను వాక్యం అందిస్తానికి యోగ్యుని కాదు. క్షమించడం అన్నం తీర్పు కాపాడమని ముందున్న సంత దీవించి కూడికి అంత దీవించి నాతో మాట్లాడి అక్కడ తీర్చమని వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తానుసారం బయలుపరచమని, ఈ కూడిక ద్వారా మాకు ఏం బయలుపరచదలుచుకున్నారు మీ చిత్తం బయలుపరిచి మహిమ పొందమని ఈ వర్తమానం ద్వారా ప్రభు నాతో మాట్లాడండి. మేము ఎట్లా ప్రార్థించాలో, ఎలా ప్రార్థన చేస్తున్నామో కూడా మాకు బయలుపరిచి మహిమ పొందమని ముందున్న దినాల కొరకై నాటి దినముల్లో నేటి దినముల్లో దేవుని మరి ఉపవాస ప్రార్థనలు ప్రజలు ఎలా చేస్తున్నారో కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకోకమని, మీరే వాక్య వెలుగు మమ్మల్ని నడిపించి మహిమ పొందమని, మాకు అవసరమైన మాటలు బయలుపరిచి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నాటి దినముల్లో నేటి దినముల్లో ప్రజలు ఉపవాస ప్రార్థన ఎలా చేస్తున్నారు మొదటి మాటను మనం చూస్తున్నాం. లేదా ప్రజలు ఉపవాస ప్రార్థన ఎలా చేస్తున్నారు, ఆ ఉపవాస ప్రార్థన చేయడానికి కారణములు కూడా ఉన్నాయి. నాటి దినముల్లో నేటి దినముల్లో ప్రజలు ఉపవాస ప్రార్థన చేయడానికి కారణములు అంతేనా, ఎలా చేశారో కూడా చూస్తున్నాం, ఎలా చేస్తున్నారో చూస్తున్నాం, చేయడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. దాంట్లో మొదటి కారణం నాటి దినముల్లో నేటి దినముల్లో ప్రజలు ఉపవాస ప్రార్థన చేయడానికి కారణములు మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. నీవు దేవుణ్ణి రాజును దూషించుతవని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికుమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకుని వచ్చి పోయి
దాన్ని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడు. సో ఇక్కడ యెజెబెలు నాబోతు విషయమై, ఇజ్రాయేలు వాడైనటువంటి నాబోతు విషయమై, నాబోతు ఎక్కడ నివసిస్తున్నాడు ఆ ప్రాంత ప్రజలకి, అక్కడున్న పెద్దలకి, అక్కడున్నటువంటి సామంతులకు తాకీదు రాసి పంపిస్తున్నటువంటి సందర్భం ఏంటంటే ఉపవాస దినం ఒకటి ఆచరించండి. ఉపవాస దినం అన్నది ఒకటి కలిగి ఉండని అంటుంది. అసలు ఎందుకు కలిగి ఉండాలి ఉపవాస ప్రార్థన? ఉపవాస ప్రార్థన దేనికంటే చూడండి, పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. ఉపవాస ప్రార్థన దేని కొరకు? పనికొచ్చే వాళ్ళ కొరకు కాదు, పనికి మాలిన 2 మనుషుల కొరకు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే చూడండి, 2 మనుషులను సిద్ధపరచుడి. ఎందుకు 2 మనుషులు? అబద్ధపు సాక్ష్యం పలకడానికి. ఇక్కడ చాలామంది యొక్క జీవితాలు మనం గమనించినట్టయితే, చాలామంది యొక్క అనుభవాలు మనం చూసినట్టయితే, నేటి దినముల్లో ప్రజలు ఎలా ఉండారంటే ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ నాటి దినముల్లో నేడు దినముల్లో ప్రజలు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎలా చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారంటే, ఎందుకోసం అండి? అబద్ధపు సాక్ష్యములు పలకడం కొరకు ఏం చేశారు? 2 మనుషులను సిద్ధపరచు. కాబట్టి ఇక్కడ ఉపవాస ప్రార్థన దేనికంటే, ఒక మాటలో చెప్పాలంటే అబద్ధపు జీవితం కొరకైనటువంటి ఉపవాస ప్రార్థన. నిజమైన జీవితం కాదు అది, నిజమైన సాక్ష్యార్థమైన జీవితం కాదు అది. అబద్ధపు సాక్ష్యం పలకడం కొరకైనా ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాస ప్రార్థనలు. ఉపవాస ప్రార్థన ఎలాంటిదండి? అబద్ధపు సాక్ష్యమును పలకడానికే ఉపవాస ప్రార్థన ఏర్పరచుకున్నారు. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి మనం? ఒక మంచి సాక్ష్యార్థమైన జీవితం కొరకు ఉపవాస ప్రార్థన, ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండటానికి ఉపవాస ప్రార్థన, ఒక మంచి సాక్ష్యం అన్నది మన జీవితంలో ఉండటం కొరకే మనం ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. పౌలు గారు ప్రార్థన చేస్తాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో చూడగా అపోస్తలుడైన పౌలు ప్రార్థనలు మనం చూస్తూ వస్తాం. ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకోసం చేశాడు? బాప్తిసం తీసుకోవడానికి. ఎందుకోసం చేశాడు? పాప క్షమాపణ కొరకు. ఎందుకోసం చేశాడంటే లేచి దేవుని కొరకే సాక్ష్యార్థమై బాప్తిసం తీసుకుని సాక్షిగా జీవించడానికి. సో ఈరోజు ఆ అనుభూతి లేదు ప్రజల్లో. రక్షించబడిన వారైనా, మారుమనసు పొందిన వారైనా, బాప్తిసం తీసుకున్న వారైనా ఉపవాస ప్రార్థన చేస్తున్నారే, కానీ ఏం చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన చేస్తున్నారే, కానీ ప్రజల్లో ఒక సాక్ష్యార్థమైన జీవితం లేదు. ఉపవాస ప్రార్థన కలిగి ఉంటున్నారు దేని కొరకు? సాక్ష్యాన్ని పాడు చేసుకోవడానికి, సాక్ష్యాన్ని పోగొట్టుకోవడానికి, ఉన్న సాక్ష్యాన్ని చెడగొట్టుకోవడానికే కలిసి ఉంటున్నారు. అంటే చేసిన తప్పును, చేసిన పాపాన్ని కప్పెట్టుకోవడానికే తప్పగా దాని నుండి విడుదల పొందడానికి ఒక సాక్ష్యార్థమైన క్రైస్తవ జీవితం కొరకు కాదు. ఈరోజు చాలామంది యొక్క జీవితాలు చూసినట్టయితే ఏమని రాయబడుతుందంటే, సాక్ష్యం పలకడానికి 2 వ్యక్తుల్ని, ఎవరిని? పనికి మాలినటువంటి 2 వ్యక్తుల్ని తీసుకొచ్చి ఏం చేశారు? అబద్ధ సాక్ష్యం పలకటం కొరకే సిద్ధపరుస్తున్నారు. ఈరోజు మానవుడి జీవితంలో ఎలా ఉందంటే, తాను సిద్ధపరచుకుంటుందంతా అబద్ధమే. ఉపవాస ప్రార్థన ద్వారా అందరినీ కాదు నేను అంటాను సుమి, చాలామంది ఉంటారు. చాలామంది సిద్ధపరచుకున్నటువంటి జీవితం దేని కొరకు అంటే అబద్ధంతో కూడిన దాన్ని కాపాడుకోవడానికి. నిజమైనది కాదు, నిజమైన జీవితం కాదు. ఏదైతే అబద్ధంతో కూడినటువంటి జీవితం ఉందో దాన్ని కొనసాగించడం కొరకై, దాన్ని కాపాడుకోవడం కొరకై నేడు దినాల్లో ప్రజలు ఉపవాస ప్రార్థన ఉంటున్నారు. కాబట్టి అది కరెక్ట్ అయినటువంటి జీవితం కాదు, అది కరెక్ట్ అయిన అనుభవం కాదు. ఆనాడు యెజెబెలు యెజెబెలు మరి తాను ఏదైతే తాకీదు ద్వారా పంపిస్తూ వచ్చిందో ఆ దినముల్లో ఉపవాస ప్రార్థన అయినా, నేటి దినముల్లో ప్రజలు కలిగి ఉంటున్న ఉపవాస ప్రార్థనలో చాలామంది, అందరూ కాదు నేను అంటుంది, చాలామంది ఉపవాస ప్రార్థనలు ఎలా ఉన్నాయి? అబద్ధముతో కూడినటువంటి జీవితాన్ని కాపాడుకోవడానికి. దాన్నే బైబిల్ ఒక మాట అంటుంది, పైకి భక్తి గలవారయుండి లోపల దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉండాలి. పైకి భక్తి కలిగి ఉంటారు, కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించినటువంటి ప్రజలు ఉంటారు. సో అలాంటి వారు ఇంకా అబద్ధపు జీవితాన్ని కలిగి ఉంటూ, పైకి భక్తి కలిగి ఉంటూ, లోపల దేవుని శక్తిని ఆశ్రయించుకోకుండా ఉపవాస ప్రార్థన ఉంటారు. కానీ దేనికి? అబద్ధాన్ని కొనసాగించడానికి,
అబద్ధంతో కూడిన జీవితాన్ని మెప్పింపజేసుకోవడానికి, అబద్ధంతో కూడినటువంటి జీవితము కొనసాగించుకోవడానికే తప్పక మార్పు చెందటానికో రూపాంతరంలోకి రావడానికి కాదు. ఈరోజు ప్రజల జీవితాలు అలాగే ఉన్నాయి. నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన, నేటి దినముల్లో కూడా ఉపవాస ప్రార్థనలు ఎలా చేస్తున్నారంటే అబద్ధంతో కూడిన జీవితాన్ని కాపాడుకోవడానికి. మనం జీవించేది సత్యమైనది కాదు, మనం ఉండేది సత్యమైనటువంటి ప్రవర్తన కలిగి కాదు, మన మాటలు యథార్థమైనవి కావు. కానీ మన ఉపవాస ప్రార్థన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నీతిమంతుల కంటే కూడా నీతిమంతుల్లాగా ఉండేది మన ప్రార్థన. ఇక మనం చేసేవనుకో ప్రపంచంలో ఎవరో చేయనట్టుగా ఉండేది ఉపవాస ప్రార్థన కూడా. మనం చేసే ప్రార్థన చూస్తే ఆ ప్రార్థనలో వర్ణించేది కూడా చూస్తుంటే వీళ్ళు ఎప్పుడూ తప్పు చేయని వాళ్ళు అట్టుకుంటా అన్నట్టుండేది. ఒక్కొక్కసారి ప్రార్థనలో వర్ణిస్తాం, ఒక్కొక్క మొక్క వర్ణిస్తాం కదా. వర్ణిస్తూ వస్తుంటే దాన్ని వివరిస్తుంటే ఆశ్చర్యపోతారు ప్రజలు కూడా. ఎంత గొప్పగా ప్రార్థన చేశారు. కానీ అది వేషధారణ. కొంతమంది చేసే ప్రార్థనలో నిజాయితీ ఉండదు, యథార్థత ఉండదు. ప్రార్థన చేస్తారే కానీ నీతి, నిజాయితీ, యథార్థత ఉండదు. వారి ప్రార్థన అంతా కూడా అబద్ధంతో కూడిన జీవితం. ఇక వారి జీవితం అంతా అబద్ధ సాక్ష్యంతోనే జీవించడం, అబద్ధంతో కూడిన సాక్షార్థమైన జీవితమే. వారిలో మార్పు చెందిన అనుభవం లేదు, మారు మనసు పొందినటువంటి అనుభవం లేదు, జీవితం మార్చుకున్న అనుభవం లేదు. బల దగ్గర కూడా చాలామంది వస్తారు. ఎలా వస్తున్నారు? బల దగ్గరికి ఎలా వస్తున్నారు చాలామంది? ప్రభువా ఈ ఒక్క వారం క్షమించు ప్రభువా అంటాం. ఎన్నో వారాలు క్షమించాలి ఆయన? ఈ ఒక్క వారమే క్షమించు ప్రభువా దయచేసి అంటాం. సరే క్షమిస్తాడు. మళ్ళీ వచ్చే వారం ఏం చేస్తా? మళ్ళా అదే మాట కదా, ఈ ఒక్క వారమే క్షమించు ప్రభు. నిజంగానే దేవుడు ఒక్క వారం క్షమించి వదిలేయాలి నిన్ను. అప్పుడేమైంది? నరకాన్ని తప్పక దేవుని రాజ్యానికి వెళ్ళలేం. చాలామంది జీవితాలు ఇలాగ ఉంటున్నాయి. ఉపవాస ప్రార్థన అంటే అబద్ధంతో కూడినటువంటి ఉపవాస ప్రార్థన ఇది. నాటి దినముల్లో నేటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలా చేస్తున్నారు ప్రజలు? అబద్ధం కొరకైనా సిద్ధపాటు కలిగినటువంటి ఉపవాస ప్రార్థన. అబద్ధాన్ని సిద్ధపరచుకుంటున్నారు. అబద్ధంతో కూడిన జీవితాన్ని గొప్పగా చేయటం కొరకై, దాన్ని హెచ్చించుకోవడం కొరకై ఉపవాస ప్రార్థన. నీతి, నిజాయితీ, యథార్థత, సత్యము, విధేయత ఇవేమీ లేవు. వేషధారణ. దేని కొరకు? మనం ఏదైతే అబద్ధంతో కూడిన జీవితం ఉందో దాన్ని గొప్పగా చేసుకోవడానికి, సిద్ధపరచుకోవడానికి ఉపవాస ప్రార్థన. కానీ అది కాదు కదా బైబిల్ చెబుతుంది. నాబోతు కొరకై, నాబోతు యొక్క జీవితం నాశనం చేయడం కొరకై ఉపవాస ప్రార్థన సిద్ధపరచబడింది. ఈ ఉపవాస ప్రార్థన దేని కొరకు? నాబోతు కొరకు. సో నాబోతుని ఏం చేయాలని? నాబోతు మీద అబద్ధపు సాక్ష్యం పలకడం కొరకై ఉపవాస ప్రార్థన. చాలాసార్లు మన ఉపవాస ప్రార్థన అదే ఉంటుంది. మన జీవితమే అబద్ధం. ఇది కాదు నిజస్వరూపం. ఎప్పుడు బయటకు వచ్చింది? చాలామంది మందిరంలో ప్రైజ్లాడక్క అంటారు. ఇదంతా వ్యర్థం, నిజమైంది కాదు అది. ప్రైజ్లాడు చెప్పడం వ్యర్థం అని నేను అట్లా. వేషధారంతో ఉంటారు. మన మాటలు వేరు, మన ఆలోచన వేరు, మన ఉద్దేశాలు వేరు. బయటకి ఏం ప్రైజ్లాడు చెప్పుకుంటాం, లోపల ఏమి ఉండవు, దానికి సంబంధించిన జీవితం ఉండదు. వేషధారణ, అబద్ధపు జీవితం. చాలామంది ఇలాంటి జీవితాన్ని జీవించడం కొరకై ఉపవాస ప్రార్థన చేసేవారు ఉన్నారు. అబద్ధాన్ని కట్టుకోవడానికి, అబద్ధాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేసే ప్రజలు నేటి దినంలో చాలామంది ఉన్నారు. ప్రియులారా, మనం అలా ఉండకూడదని దేవుని వాక్యం అంట. మనం అలా ఉండకూడదు. అబద్ధాన్ని సిద్ధపరచుకోవడం కొరకే ఉపవాస ప్రార్థన ఉండకూడదు. నీతి, నిజాయితీ, యథార్థంగా జీవించడం కొరకే ఉపవాస ప్రార్థన ఉండాలి. ఇది మొదటిది. నాటి దినముల్లో నేటి దినముల్లో ప్రజల ఉపవాస ప్రార్థన తాను జీవించే జీవితం దేవునిలో సరిగా లేదు. ఆ సరిగా లేని జీవితాన్ని కాపాడుకోవడం కొరకై ఉపవాస ప్రార్థన చేస్తున్నారు కానీ సరైన విధానంలో దేవుని రాజ్యం కొరకై సిద్ధపడటానికి కాదు. ఏదైతే రాంగ్ వేలో ఉండారో ఆ జీవితాన్ని ఇంకా సిద్ధపరచుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన, అంతే తప్పక దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కాదు. ఇలాంటి ఉపవాస ప్రార్థన మనం కూడా చేస్తే
ఖచ్చితంగా మన దేవుని రాజ్యానికి వెళ్ళాం. ఇది మొదటిది. రెండో కోణం చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల యొద్దకు నిలువబెట్టి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టు. కానీ రెండో కోణం ఇక్కడ మనం చూస్తున్నాం. నాటి దినముల్లో నేటి దినముల్లో చాలామంది ఉపవాస ప్రార్థన దేని కొరకంటే, మొట్టమొదటిగా అబద్ధపు జీవితాన్ని సిద్ధపరచుకోవడం కొరకు. రెండవదిగా ఉపవాస ప్రార్థన దేనికంటే, నాబోతును జనుల ఎదుట నిలబెట్టి. ఇది ఉపవాస ప్రార్థన దేని కొరకు నేటి దినముల్లో. మనం ఉపవాస ప్రార్థన చేస్తే ప్రజలు నిలబెట్టేస్తాం తప్పుటోళ్ళలాగా, ఏదో తప్పు చేసినట్టుగా. మన ప్రార్థనలోనే వాడు దోషి, వాడు దుర్మార్గుడు, వాడు పాపాత్ముడు అన్నట్టు ప్రార్థన చేస్తాం. ఇదే కదా, దీని కొరకే కదా ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉంటాం. మన ప్రార్థన ఎలా ఉంటుంది? పలానా ఆయన దోషి ప్రభువా, పలానా ఆయన తిరుపతి ప్రభు, పలానా పాపాత్ముడు ప్రభా. మరి నువ్వేంటో? నువ్వు ఒక్కదానివే పరిశుద్ధురాలు, నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడి, మిగతా వాళ్ళందరూ పాపులే. నువ్వు ఒక్కడే వెళ్ళి పరలోకంలో ఉండు, ఇంకెవరో రారు. సరిపోయేటప్పుడు నీకు నీ ఆనందం అదే. చాలామంది యొక్క ఉపవాస ప్రార్థన నాటి దినములు ఎలా చేశారో నేటి దినముల్లో కూడా అలాగే చేస్తున్నారు. ఎలాంటి ఉపవాస ప్రార్థన అంటే, ప్రార్థనలో ప్రజలు నిలబెట్టేస్తారు. ఉపవాస ప్రార్థన దేనికి మనం చేస్తుంది? మన జీవితాన్ని సరి చేసుకుని, మనలో ఉన్న తప్పులు సరి చేసుకుని క్రైస్తవ జీవితం ముందరకు సాగుతూ దేవుని రాజ్యం కొరకే సిద్ధపడటానికి ఉపవాస ప్రార్థన. ఆనాడు యెహోషువ ఉపవాస ప్రార్థన ఉదయం నుండి సాయంత్రం కాలం వరకు ఏమీ తినకోకుండా బట్టలు చింపుకుని ఎందుకు దేవుని ఎదురు సాగిలపడ్డాడు? ఎందుకు ఆ ఉపవాస ప్రార్థన అంటే, దేవుని ప్రజలకు ఓటమి వచ్చింది, ఆ ఓటమి ఎందుకు వచ్చిందో దాన్ని తీసేసుకుని ముందరకు సాగటానికి, దేవుడు సిద్ధపరిచిన రాజ్యానికి వెళ్ళటం కొరకై. దేవుడు ఏదైతే సిద్ధపరిచినటువంటి రాజ్యంలోకి యెహోషువ దేవుని ప్రజలు నడిపించాలో దాని కొరకు కదా యెహోషువ ఉపవాస ప్రార్థన చేసింది. మరి వీళ్ళు ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? వారు పితరులు చేసినట్టయినా కనీసం ఉపవాస ప్రార్థన చేయాలి కదా, మాదిరికరమైన జీవితం ఉంది కదా. మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఉపవాస ప్రార్థన? వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, నాబోతును జనుల ఎదుట నిలబెట్టడానికి. మన ప్రార్థన అదే కదా మనం చేసేది. వీడి తప్పు ప్రభా, వీడి పాపాత్ముడు ప్రభా, వీడి దోషం, వీడి మోసగాడు ప్రభా నిలబెట్టేస్తాం. చాలామంది ప్రార్థన చేస్తారు మందిరం గురించి కూడా, ప్రభా అది అట్ట ప్రభా, ఇది ఇట్ట ప్రభా, ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారని. మన ప్రార్థనలో మనం నిలబెట్టేస్తాం మనుషులు పాపాత్ములుగా. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా ప్రార్థనలోనే నిలబెడతాం, వీడి తప్పు ప్రభా, వీడి పాపం చేశాడని. మరి నువ్వు చేసేది ఏంటి? నీ జీవితం దేవుళ్ళు ఎలా ఉంది? నువ్వు చేసే ఉపవాస ప్రార్థన ఎలా ఉంది? నీకు నువ్వే నీతిమంతుడు, నీకు నువ్వే నీతిమంతురాలివి. మరి దేవుని దృష్టిలో ఎలా ఉండా? మరి నీకు నువ్వే నీతిమంతుడు అయినప్పుడు, నీకు నువ్వే నీతిమంతురాలు అయినప్పుడు మరి దేవుని దృష్టిలో ఏంటి? దేవుడు నీతిమంతుడు కాడా? మరి దేవునిలో నీతి లేదా? దేవుడు నీతిమంతుడిగా జీవించలేదా? మరి నీకు నువ్వే నీతిమంతుడిగా ఉన్నప్పుడు, నీకు నువ్వే నీతిమంతుడిగా ఎంచుకుంటున్నప్పుడు దేవుడు ఏంటి? దేవుడు ఏంటి మరి? ఏం కావాలన్నా? ఏం బాక్స్? ఉపవాస వాక్యం చెప్పేటప్పుడు ఇప్పుడు కథలు వాకండి, అక్కడే కూర్చోండి, అవసరమైతే తర్వాత తీసుకెళ్తారు. వాక్యం చెప్పేటప్పుడు ఒకటి రావద్దు పులిపెట్టిన దగ్గర. కాబట్టి నాబోతు యొక్క జీవితం చూడండి ఎలా ఉంది. వాక్యమును గురించి అసలు ఆ రోజు ఉపవాస ప్రార్థన ఎందుకు జరుగుతుంది? ఒకటి, నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలకడానికి. రెండు, ఉపవాస ప్రార్థన దేనికి జరుగుతుంది? జనులు ఎదుట నాబోతు నిలబెట్టడానికి. నాబోతు ఈ తప్పు చేశాడు, నాబోతు ఈ పాపం చేశాడని నిలబెట్టడానికి. నాబోతు అసలు ఏం తప్పు చేశాడు, ఏం పాపం చేశాడని అతను నిలబెట్టడానికి ఉపవాస ప్రార్థన పెడుతున్నారు మీరు. ఆ దినముల్లో ఉపవాస ప్రార్థన దేనికి? నాబోతు అబద్ధ సాక్ష్యం ఇద్దరు సిద్ధపరచడానికి ఆ దినముల్లో ఉపవాస ప్రార్థన. నేడు దినముల్లో కూడా ఎందుకు ఉపవాస ప్రార్థన? నాబోతును జనుల ఎదుట నిలబెట్టినట్టు ప్రజల్ని దేవుని ఎదుట నిలబెట్టడం కొరకే, ప్రజల ఎదుట నిలబెట్టడం కొరకే. అసలు ఆ ఉపవాస ప్రార్థనకు ఒక అర్థం ఉందా? ఉపవాస ప్రార్థనకు అర్థం ఉందా? నాబోతు ద్రాక్ష తోట కలిగిన వాడుకున్నాడు, అయ్యా నేను ఈ ద్రాక్ష తోట ఇవ్వను, ఇది నా పితృల నుంచి నాకు ఇవ్వబడిందనో ఇంకో రీతిలో అతను సమాధానం ఇచ్చాడు. దానికి అక్కడ తప్పే ఉంది?
కానీ ఇక్కడ యెజబెల్ ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థన ఒకట, ఆ ఉపవాస దినం అన్నది ఒకట ప్రకటించండి, ఆ దినమున రాబోతూ ఇలా చేసాడని కూడా చెప్పమంటుంది. దీన్ని బట్టి ఏం చేయాలా? జనులు ఎదుట నిలబెట్టాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఇదే, మన అనుభవాలు ఇదే. ఉపవాస ప్రార్థన దేనికి? దేనికి ఉపవాస ప్రార్థన? జనులు ఎదుట నిలబెట్టడానికే. మన ప్రార్థనలో మనం నిలబెట్టేస్తాం, ప్రభా వీడి దుర్మార్గుడు, వాడు దుర్మార్గుడు, వాడు పాపాత్ముడు, వీడి పాపాత్ముడు, ఏమట ఆమట. ఆ ఉపవాస ప్రార్థన మనం ఎన్ని రోజులు చేసినా దేవుడు వినడు. అది ఉపవాస ప్రార్థనే కాదు, సంఘ ప్రార్థన అయినా సరే, దేవునిలో చేసిన ఉపవాస ప్రార్థన అయినా, ఇంకే వ్యక్తిగతమైన ప్రార్థన అయినా మనం చేసిన దేవుడు వినడు. ఎందుకని? మన ప్రార్థనలో మనుషులు నిలబెట్టేస్తున్నాం. వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా, వాళ్ళు ఏదో పాపం చేసినట్టుగా, వాళ్ళు ఏదో పొరపాటు చేసినట్టుగా మన ప్రార్థనలో మనం నిలబెట్టేస్తున్నాం. కానీ అది కాదు, అది దేవునికి మహిమకరమైనది కాదు. మన ప్రార్థన ఎలా ఉండాలా? మనల్ని ఆ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో మనల్ని నిలబెట్టుకోవాలి. మనం నిలబడాలి ఉపవాస ప్రార్థనలో. దేని కొరకు? మనం నిలబడాలి. దేని కొరకు? ప్రభా నేను ఈ తప్పు చేశానా? ఈ ఉపవాస ప్రార్థన రోజు నేను ఏ పాపం చేశాను, ఏ తప్పు చేశాను, ఏ పొరపాటు చేశాను ప్రభా అని మనం ప్రార్థనలో ఎదుటి వ్యక్తిని నిలబెట్టడం కాదు, మన ప్రార్థనలో మనమే నిలబెట్టుకోవాలి. అదే బైబిల్ ఉంది. మనల్ని మనం విమర్శించుకున్న ఎడల తీర్పులోనికి రావంట. ఇక్కడ ఎవరిని నిలబెట్టాలా? చూడండి, యెజబెల్ చెబుతుంది, ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టాలంట. ఈ ఉపవాస ప్రార్థన దేని కొరకు? అబద్ధపు సాక్షుల్ని సిద్ధపరచడం కొరకు. ఈ ఉపవాస ప్రార్థన దేని కొరకు? జనుల ఎదుట నాబోతుని నిలబెట్టడానికి. మరి ఈ ఉపవాస ప్రార్థన దేవుడు వింటాడా? యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమైనదా? మీరు ఉపవాసం అని ప్రార్థన చేస్తున్నారు, కానీ ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమైనది కాదు. అంటే ఉపవాస ప్రార్థనకు ఒక విలువ ఉంది. ఉపవాస ప్రార్థన అంటే నువ్వు నీ శరీరాన్ని చంపుకుని, నీ శరీరంలో ఉన్నటువంటి కోరికల ఆశలను చంపుకుని, ఆకలను కూడా చంపుకుని, దేవుని వైపు చూసి నీ శరీరం కంటే కూడా దేవుణ్ణి గణపరిచి దేవుడే కావాలని దేవుని దగ్గర నుంచి బహుమానాలు పొందుకోవడం కొరకై నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవటమే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఏంటండి? నువ్వు నలగొట్టుకున్నావు నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకుని, దేవుడు నాలో వసించాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని కార్యాలు నాలో జరగాలని దేవుని వైపు చూస్తుంది ఉపవాస ప్రార్థన అంటే. కానీ ప్రజలు ఎలా ఉండారంటే, మనల్ని మనం ఉపవాస ప్రార్థనలో నిలవబెట్టుకోవాల్సిన మనమే ఎవరిని నిలబెడుతున్నాం? అనేకుల్ని నిలబెడుతున్నాం. చాలామంది ప్రార్థన చేస్తారు, నా భర్త ఎట్టంటోడు ప్రభు, అట్టంటోడు, నా భార్య అట్టంటామే, నా పిల్లలు అట్టంటోళ్ళు, తర్వాత నా బంధువులు అట్టంటోళ్ళు అంటారు. వాళ్ళని ఎందుకు నిలబెడతా? నేను వాళ్ళకి ఉండానేమో, నన్ను సరిచే ప్రభు నువ్వు ఎందుకు అడగవు అంటే. మన ఉపవాస ప్రార్థన ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి గురించే మనం చేస్తాం, కానీ మన గురించి చేసుకోవడం కష్టం. ఎదుటి వ్యక్తి గురించి ఏం చేస్తాం? ప్రభా ఆయన అబద్ధం ఆడతాడు, ఆయన మోసం ఆడతాడు, ఆయన తప్పు చేస్తున్నాడు, లేదా ఆమె పాపం చేస్తున్నా, ఆమె తప్పు చేస్తున్నా, ఆ తప్పు చేస్తున్నాడు అని మనం ఎదుటి వ్యక్తి గురించి చూస్తున్నాం. నేను చేయొద్దని నేను అంటలా, బట్ మనం చేయాల్సింది ఏంటంటే వారికంటే ముందర మనల్ని మనం నిలబెట్టుకోవాలి కదా ఉపవాస ప్రార్థనలో. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? తమను తాము నిలబెట్టుకోవట్లేదు ఉపవాస ప్రార్థనలో, ఎదుటి వ్యక్తిని నిలబెట్టడానికి ఇష్టపడతారు. నేను పాపం చేశాను ప్రభువా అని మనల్ని మనం దేవుని దృష్టిలో నిలబెట్టుకోవడానికి ఇష్టపడం. వాళ్ళనోడు పాపం చేశారు ప్రభు నిలబెట్టడానికి ఇష్టపడతాం. నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన, నేటి దినముల్లో ఉపవాస ప్రార్థన దేని కొరకు? ఒకటి, అబద్ధపు జీవితాన్ని, అబద్ధంతో కూడిన సాక్షార్థమైన జీవితాన్ని సిద్ధపరచుకోవడం కొరకు. రెండు, జనుల ఎదుట నాబోతు నిలబెట్టడానికి. మన ప్రార్థన ద్వారా అనేకులు నిలబెట్టి, ఇది ఎట్ట చేస్తున్నాడు ప్రభా, అటు చేస్తున్న ప్రభావం ఎట్ట చేసింది, ఏమిట చేసిందని ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన మనం ఎన్ని సంవత్సరాలు చేసినా దేవుడు వినడు. మన ప్రార్థన ఏంటి? నేను అలా ఉంటున్నా ప్రభా, నన్ను సిద్ధపరచు, నన్ను సరైన మార్గంలో సిద్ధపరచు, నన్ను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచు, నన్ను సరిచేయి అని మనం ఉపవాస ప్రార్థనలో నిలబెట్టుకోవాలి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? తమను తాము నిలబెట్టుకోవడం సంగతి పక్కన, కానీ పక్కన వాళ్ళని మనం నిలబెడతాం. ఎంతకాలం అయితే నువ్వు నిలబెడతావో అంతకాలం, నువ్వు నిలబెట్టినంత కాలం దేవుని ప్రార్థన వినడం.
నిన్ను నువ్వు నిలబెట్టుకో. ఫస్ట్ ప్రార్థనలో నువ్వు నిలబడు, ప్రార్థనలో నువ్వు కనబడాలా. యెహోషువ కానీ వాళ్ళందరూ ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? దేవుని ప్రజలైన వారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభావ మేము పాపం చేసిన వారు, అపరాధం చేసిన వారు. నెహెమ్యా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం కదా, మొదటి అధ్యాయంలో, ప్రభా నేను నా ఇంటి వారు చూడు నెహెమ్యా అంటాడు, అయ్యా పాపం చేసిన వారిని కాబట్టి మమ్మల్ని క్షమించు ప్రభా అంటాడు. ఏమంటాడు? ఆకాశం అందు దేవా, నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషం ఒప్పుకుంటున్నాను, నేను నా తండ్రి ఇంటి వారము పాపం చేసేవారు. 6వ వచనం మొదటి అధ్యాయంలో ఒప్పుకుంటాడు నెహెమ్యా. ఎందుకు ఒప్పుకుంటాడు? అసలు పాపం చేసింది నెహెమ్యానా? యెరూషలేము కాలిపోవడానికి కారకులు ఎవరు? యెరూషలేము పట్టణము కాలిపోవటానికి యెరూషలేము ప్రాకారం కాలిపోవడానికి కారకులు ఎవరు? అది కూడా తెలియకపోతే ఇంకెందుకు ఉపవాస ప్రార్థనకు వచ్చి? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళ వల్లే కదా యెరూషలేము కాలిపోయింది. వాళ్ళ అవిధేయత, వాళ్ళు తిరుగుబాటుతనం, వాళ్ళు దేవుని మాట వినకపోవటాన్ని బట్టే కదా యెరూషలేము ప్రాకారాలను కాలిపోయి. అసలు ఒప్పుకుంటుంది దేవుడు తప్పు? ఇశ్రాయేలు ఒప్పుకుంటున్నారా? నెహెమ్యా ఒప్పుకుంటున్నాడా? ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఒప్పుకోవాల్సింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఒప్పుకుంటుంది ఎవరు? మరి అందుకనేగా నెహెమ్యాను బట్టేగా, నెహెమ్యాలా ఒప్పుకున్నది దేవుని దృష్టిలో అనుకూలంగా ఉంది కాబట్టి బట్టేగా నెహెమ్యాను తీసుకెళ్లి దేవుడు ఆ ప్రాకారాలు కట్టించింది. మరలా ఒప్పుకోవడం అన్నది ఇంపార్టెంట్. నెహెమ్యా తనను తాను దేవుని ఎదుట నిలబెట్టుకున్నాడు. పాపం చేసిన వారు నేను, నా ఇంటి వారం. యెరూషలేము ప్రాకారాలు కాలిపోవడానికి ఎవరిదో తప్పు కాదు ప్రభా, నేను నా ఇంటి వారమే. సో నన్ను క్షమించు, మొదట మమ్మల్ని క్షమించండి అని నెహెమ్యా ఒప్పుకున్నప్పుడు తనను తాను ఉపవాస ప్రార్థనలో నిలబెట్టుకున్నాడు దేవుని ఎదుట. ఆ తప్పు చేసిన వారు మేమే, ఆ పాపం చేసిన వారు నేనే, నా ఇంటి వారమే. మొదట పాపం చేసిన నేను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? సరే నెహెమ్యా, నువ్వు వెళ్ళు, బయలుదేరి ఆ ప్రాకారాలు కట్టడానికి రాజు ద్వారా దేవుడు అనుమతి ఇప్పించాడు. రాజు హృదయంలో ఒక నూతన మనసును పుట్టించాడు దేవుడు. ఇదంతా కారణం ఏంటంటే దేవుని కృప, ప్రార్థన. సో ఇక్కడ నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చివరిలోనేమో నేను నా ఇంటి వారు పాపం చేసామని నెహెమ్యా అంటున్నాడు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం చూడగా 9వ వచనంలో నాబోతును జనుల ఎదుట నిలబెట్టండి. ఉపవాస ప్రార్థన దేని కొరకు? నాబోతును జనుల ఎదుట నిలబెట్టడానికే, కానీ ఆహాబు తప్పు చేస్తున్నాడు అన్నదానికి కాదు, యెజెబెలు తప్పు చేస్తుంది అన్నది కాదు. అక్కడ ఉన్నటువంటి ఊరి పెద్దలు తాకిది రాసి ఇచ్చింది, వాళ్ళు కూడా యెజెబెలు మాట వింటున్నారంటే వాళ్ళు పెద్దలు తప్పు చేస్తున్నారన్నది కాదు. ఇంకా సామంతులు కూడా ఉన్నారు, అక్కడ రాయబడుతూ వచ్చింది, సామంతులు తప్పు చేస్తున్నారన్నది కాదు. మరి దేని కొరకు? తప్పు చేయని వాడు నీతిమంతుడైనటువంటి నాబోతు మీద తీర్పు తీర్చడానికి. కానీ నేటి దినముల్లో ప్రజలు కూడా, నాటి దినాల్లో ఉపవాస ప్రార్థనలు కూడా ఇలాగే ఉన్నాయి. ప్రజలు చేసే ఉపవాస ప్రార్థన, మన ప్రార్థనలో మనుషులు నిలబెట్టేస్తాం, ఖచ్చితంగా నిలబెడతాం. ప్రభా, ఇదిగో పలానా వ్యక్తి ఇలా పాపం చేస్తున్నాడు, అతను గద్దించు, శిక్షించు ప్రభా, సరిచేయ ప్రభా అంటాం. నువ్వెవరు ఆ మాట అంటానికి? నువ్వెవరివి? హూ ఆర్ యూ? నీకేం రైట్స్ ఉండే? అక్కడ వాక్యం ఏమంటుంది? క్షమించమని అంటుంది కదా. నువ్వెవరో తప్పులు ఎత్తి చూపించడానికి? తప్పులు ఎత్తి చూపించడానికి దానికి తగిన వారు ఉండరు. నువ్వెవరివి? అక్కడ మన పని ఏంటో మనం చూసుకోవాలా. కాబట్టి ఇక్కడ నెహెమ్యా చేసిన ప్రార్థన వేరుగా ఉంది, కానీ నాబోతు దగ్గరకు వచ్చేసేదానికి అది డిఫరెంట్గా ఉంది. అంతకుముందు చేసిన ప్రార్థన ఎలా ఉంది? నాబోతుని నిలబెట్టడం కొరకే ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈరోజు నువ్వు ఎవరో తప్పుల గురించి, ఎవరో లోపాల గురించి, ఎవరో పొరపాట్ల గురించి నువ్వు నిలబెట్టడం కొరకే ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడిని ఉపవాస ప్రార్థన వినడం. అది నీ మీదకి ఉరిలాగా వచ్చింది తెలుసా. యోబు యొక్క స్నేహితులు వచ్చి యోబుతో ఏమన్నారు? యోబుకున్న పరిస్థితులు చూడగా, నువ్వు దేవుని కంటే నీతిమంతుడువా, నువ్వు అట్లాంటివాడు అని చెప్పి ఎన్నో మాటలు అంటూ వచ్చారు. చివరికి దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడైన లేదా నా సేవకుడైన నా దాసుడైన యోబు మీ నిమిత్తం బలర్పిస్తే అది నేను అంగీకరిస్తా. మీ నిమిత్తం బలర్పిస్తే అది నేను అంగీకరిస్తా, లేకపోతే అంగీకరించను. ఎందుకంటున్నాడు ఆ మాట? ఎందుకంటున్నాడు? యోబు జీవితం వేరు, కానీ యోబు స్నేహితులు చేసినటువంటి అనుభవం కరెక్ట్ అయింది కాదు. చెప్పే మార్గం సరైనదిగా కనబడొచ్చు, కానీ కరెక్ట్ అయిన రూట్లో కాదు వాళ్ళు వెళ్ళింది. అందుకే దేవుడు ఏమంటాడు? ఇది కాదు, మీ పాపాలు కానీ క్షమించబడాలంటే, మిమ్మల్ని నేను అంగీకరించాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి? చూడండి 8వ వచనం, యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం.
కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మను క్షమింపక ఉండినట్లు, అంతేనా, శిక్షింపక ఉండినట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించేదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదంట. ఏమంటున్నాడండి అక్కడ? మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతను మాత్రం అంగీకరించేది. ఇప్పుడు యోబు స్నేహితులు అంతకుముందు పలికిన మాటలు తప్ప కరెక్టా? చాలా వరకు నీతిగానే మంచిగానే పలుకుతూ వచ్చారు, కానీ దేవుని దృష్టిలో మంచిగా లేవు. మరి ఎలా ఉండే ఇప్పుడు వాళ్ళు పలికిన మాటలు? యోబు స్నేహితులు ఏ మాటలు పలికారో అవే వాళ్ళ మీద కురిలాగా వచ్చినాయి. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని శిక్షించుకోకుండా ఉండాలంటే నా సేవకుడైనటువంటి యోబు బలి అర్పించాలి మీ కొరకు. అతడు అర్పించిందని నేను అంగీకరిస్తా, లేకపోతే అంగీకరించను అంటున్నాడు. అంటే యోబు స్నేహితులు మాట్లాడిన మాటలు వాస్తవానికి నిజమైనగా కనబడినా కానీ దేవుని దృష్టిలో అయ్యి అంగీకారంగా లేవు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది మంచైనా చెడైనా వాళ్ళ మీదకి ఎలా వచ్చింది? శిక్ష కొరకే వస్తుంది. ఎలా వస్తుంది? శిక్షించబట్టానికే. అందుకే ఏమంటాడు దేవుడు? మీరు బలి అర్పిస్తే మీ బలి నేను అంగీకరించను. నా సేవకుడు అంగీకరిస్తే నా సేవకుడు బలి అర్పిస్తే అంగీకరిస్తే కదా, బలి అర్పిస్తే నేను అంగీకరిస్తా. ఇప్పుడు యోబు స్నేహితులు పలికిన మాటలు ఎలా ఉండే? ఉరిలాగానే ఉండే, శిక్షలాగానే ఉండే కదా. మన ప్రార్థన కూడా అంతే. మనం కూడా ఉపవాస ప్రార్థనలు ఎవరినో నిలబెట్టాలని మనం ఉపవాస ప్రార్థన చేస్తే జనుల ఎదుట, ప్రజల ఎదుట, దేవుని సన్నిధి ఎదుట ఎవరినో నిలబెట్టడానికి, ఎవరో తప్పు చేశారు, ఎవరో పాపం చేశారని నిలబెట్టడం కొరకే మనం ఉపవాస ప్రార్థన చేస్తే మనమే దోషులం అవుతాం. అర్థమవుతుందండి? ఎవరో తప్పు చేశారు, ఎవరో పాపం చేశారు, ఎవరో పొరపాటు చేశారని ఉపవాస ప్రార్థనలో ఎవరి గురించో నువ్వు ప్రార్థన చేసి వారిని ఉపవాస ప్రార్థనలో నిలబెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తే వారిని గురించి నువ్వు చేసిన ప్రార్థనే నువ్వే దోషిగా ఎంచబడుతుంది. గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థన ఎలా ఉండాలా. అందుకే ఉపవాస ప్రార్థన అంటే ఏదో చేసేస్తున్నాం అని కాదు. మనవాళ్ళు చేస్తారు, కొంతమంది అక్కలు చేస్తారు, తల ఉండదు తోక ఉండదు. ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తారో కూడా వాళ్ళకి కూడా తెలియదు. కొంతమంది అయితే అసలు చెప్పిన మాట కూడా వినరు, నువ్వెవడో చెప్పేది అన్నట్టు మొరక స్వభావంతో ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు చేసుకో, నేను కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది చెబుతూనే ఉన్నా, మాట్లాడుకోకుండా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎవరికి విరోధంగా ఉంటున్నా? నాకు కాదు కదా, ఇవాళ ఉంటే రేపు వెళ్ళిపోయావు, మా గురించి కాదు కదా నువ్వు ఉంటుంది. నీ స్వభావం ఇలాంటిది అన్నది బయటపడిపోయేది. నువ్వు ఇలాంటి మనస్తత్వం కలిగిన వారివి, ఇలాంటి మనస్తత్వం నీలో ఉందని బయటపడిపోయేది. ఇక అది జీవితాంతం నీలోనే ఉండిపోయేది. ఫరో జీవితం ఏమైంది? దేవుడు మాట్లాడినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టం వల్ల, తర్వాత ఏమైంది? కఠినమైపోయి చివరికి నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఇక నీ జీవిత కాలం అంతా దేవుని సేవకుడు చెప్పినప్పుడు వినకోకుండా దేవుని మందిరంలో నీ ఇష్టానుసారం చేసుకుంటే నీ హృదయం ఇక అంతే, నీ మనస్తత్వం అంతే. ఓ రోజు నీ నష్టాన్ని నువ్వు తెచ్చుకుంటావు, నీ నాశనాన్ని నువ్వు తెచ్చుకుంటావు, తప్ప ఏం మేలు ఉండదు. దేవుని సేవకులు దేవుని మందిరంలో చెప్పేది దేనికి? ఉపవాస ప్రార్థన ఇలా ఉండండి, ఇలా మౌనంగా ఉండండి, ఇలా ప్రార్థన చేయండి నేను ఎందుకు చెప్తారు? నీ ఇష్టానుసారం జీవించడానికి కాదు. వినకపోతే నీ నాశనం నువ్వు తెచ్చుకుంటావు. వినాల్సిన బాధ్యత నీకు ఉంది ఇక్కడ. విననప్పుడు నీ నాశనం నువ్వే తెచ్చుకుంటావు. నాకెందుకు ఆయన చెప్తే నేను వినాలా అని నువ్వు వదిలేసేవానికి ఎంత చెబుతున్నా కానీ ఒకరోజు నీ నాశనం నువ్వు తెచ్చుకుంటావు తప్ప ఎవడో తీసుకొచ్చుకోడు. ఈ జీవితం అంతా దేనికి? నువ్వు నాశనం తెచ్చుకోవడానికి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే మౌనంగా భక్తితో చేయాలి, ఎట్టబడితే అట్ట కాదు. మీటింగులు పెట్టుకున్నట్టు ఇంకో రీతిలో కాదు. ఉపవాస ప్రార్థన అంటే భక్తితో చేయాలి. నువ్వే భక్తితో ఉపవాస ప్రార్థన చేయనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. నువ్వు గంటల సేపు ప్రార్థన చేయి, దేవుడు వినడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే దేవుని మందిరంలో నువ్వు భక్తి కలిగి ఉండాలి. నా కోసం భక్తి కాదు, నా కోసమా నువ్వు వచ్చేది దేవుని మందిరానికి? పక్కన వాళ్ళ కోసమా? దేవుని సన్నిధిలో నీ భక్తిని నువ్వు నీ జీవితాన్ని కాపాడుకోవడానికి. నీ భక్తే దేవుని సన్నిధిలో సరిగా లేనప్పుడు నేను చూస్తున్నానని, నేనేదో ఫీల్ అవ్వాలని, నేనేదో బాధపడాలని, నాకేదో కోపం రావాలని నువ్వు ప్రవర్తించావనుకో నీ నాశనం నువ్వు తెచ్చుకుంటున్నట్టే. నాకు కాదు, నాకు కోపం రావాలి కాదు అని కాదు నువ్వు ఉండాల్సింది మందిరంలో. నేనేదో అనుకోవాలని కాదు నువ్వు మందిరంలో ఉండాల్సింది. నేనేదో బాధపడాలని కాదు, లేదా నేను ఆయన మాట వినకపోతే ఆయన బాధపడతాడని కాదు. నా కోసం నువ్వు మందిరంకి వచ్చేది నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం. నువ్వు మూర్ఖతనంతో ఉంటే ఎవరి కోసం ఉండట్టు? నువ్వు నష్టం తెచ్చుకోవడానికి, నీ నాశనం తెచ్చుకోవడానికి తప్ప నీ మేలు కొరకు కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు మూర్ఖతనం ఉంటుంటావో అన్ని సంవత్సరాలు నీకు నష్టం తెచ్చుకుంటావు తప్ప నీకు మేలు ఉండదు. ఇప్పుడు యెజబెల్ జీవితం అదే, నాబోతు విషయమే అదే కదా చేస్తుంది. మూర్ఖతనంతో ఉంది. ఏం చేసింది చివరికి?
ఏమైనా సంపాదించిందా? సంపాదించింది. ఏం సంపాదించింది? పాపాన్ని సంపాదించుకుంది. మూర్ఖతనంతో ఉన్నటువంటి యెజబెల్ ఏం సంపాదించుకుంది చివరికి? పాపాన్ని సంపాదించుకుంది, మరణం సంపాదించుకుంది. ఇంకంత మించి ఏం సంపాదించుకోవాలా? చాలా మంది ఎలాగ ఉంటారు, ఉపవాస ప్రార్థన కానీ ఏ ప్రార్థనకు వచ్చినా మూర్ఖ స్వభావంతో ఉంటారు. చివరికి నువ్వు సంపాదించుకునేది యెజబెల్ లాంటి జీవితమే. అది నీకు ఇష్టంగా ఉండాలి, లేకపోయినా మారు. ఇప్పటికైనా మారు. ఈ రోజు నుండి అయినా సరే దేవునికి ఇష్టడుగా జీవించాలి. మనుషులకు ఇష్టలుగా కాదు. మనుషులు ఏదో చూస్తున్నారు, మనుషులు ఏదో బాధ పెట్టాలి, మనుషులు ఏదో దుఃఖ పెట్టాలని కాదు. నువ్వు ఎవరిని దుఃఖ పెడుతున్నా? ఇశ్రాయేలు యొక్క దేవుణ్ణి నువ్వు దుఃఖ పెడుతుంది, మనుషుని కాదు, ఏ సేవకుని, ఏ తోటి విశ్వాసం కాదు. నీ మూర్ఖ స్వభావమే ఒకరోజు నిన్ను దుఃఖ పెట్టేది, అనుభవంలోకి తీసుకొచ్చింది. ఆ మూర్ఖ స్వభావం ఒకరోజు తీర్పులో కూడా తెచ్చేది. అది గుర్తుపెట్టుకో. యెజబెల్ జీవితం అదే ఉంది. కాబట్టి నాబోతుని నాటి దినముల్లో, నేటి దినముల్లో ప్రజలు ఉపవాస ప్రార్థన ఎందుకు కొరకు చేస్తున్నారు? మొట్టమొదటిగా అబద్ధపు జీవితాన్ని సిద్ధపరచుకోవడం కోసం. 2, జనులు ఎదుట నిలబెట్టడానికి. ఎవరు నిలబెట్టడానికి ఉపవాస ప్రార్థన? నాబోతుని. అదే మన ప్రార్థన కూడా అంతే కదా. వాడు అట్టంటాడు ప్రభావ, వీడు ఎట్టంటాడు ప్రభావ, వీడు ఎట్ట చేస్తున్నాడు, వాడు ఎట్ట చేస్తున్నాడు, ఎట్లా నిలబెడుతున్నాం. మనం ఉపవాస ప్రార్థన దేని కొరకు? ప్రజలు తప్పు చేస్తున్నారని నిలబెట్టడానికే. మరి మనం చేసేది ఏందో? మనం నీతిమంతులం, పక్కనోడు చెడ్డోడా? మనం చేసే ప్రార్థన ఎలా ఉంది మరి? నా భర్త పాపాత్ముడు ప్రభా, దుర్మార్గుడు ప్రభా, మరి నువ్వేంటో, నువ్వు దేవుని బిడ్డవై ఉండి నీ ప్రవర్తన ఎలా ఉంది? నా భార్య ఎట్ట ఉండేది అట్ట ఉండేది ప్రభా, మరి నువ్వెట్ట ఉంటున్నా దేవుని బిడ్డకుండి? నా పిల్లలు అట్టంటోళ్ళు ప్రభా, ఎట్ట ఉండారు అట్ట ఉండారు అంటావు, మరి నువ్వెలా ఉండవు? నువ్వు కూడా యెజబెల్ లాగానే ప్రజల్ని, నీ యొక్క కుటుంబాన్నైనా బంధువులైనా నీ వారినైనా సరే నిలబెట్టుతున్నావు. నువ్వు ప్రజలు ఎదుటి నిలబెట్టడానికి నీ ఉపవాస ప్రార్థన. నువ్వు ఎన్ని సంవత్సరాలు అలా చేసినా నీకు ఆరోగ్యం పాడవటం తప్ప దేవుడు వినడా ఆ ప్రార్థన. చూడు, ఒక వ్యక్తికి మారు మనసు లేదు, మొదట నీకు మారు మనసు ఉండాలి. ఒక వ్యక్తి పాపంలో జీవిస్తున్నాడు అని అనాలంటే నువ్వు పాపంలో ఉండకూడదు. ఒక వ్యక్తి దుర్మార్గుడు అంటే నువ్వు దుర్మార్గు జీవితాన్ని జీవించకూడదు. నీకు మారుమోసు లేకుండా, నువ్వు మారుమోసు తగిన జీవితాన్ని జీవించుకోకుండా ఇంకోరు మారుమోసు కావాలంటే ఆడి నుంచి వచ్చింది. మనం ఏది విత్తుతామో అదే కదా కోసేది. యెజబెల్ జీవితం అదే కనపడుతుంది ఇక్కడ. యెజబెల్ లాంటి జీవితం మనకు ఉండకూడదు. కాబట్టి నాబోతుని జనులు ఎదుట నిలబెడుతుంది. అది ఆమె తప్పు. ఆ దినాల్లో ఉపవాస ప్రార్థన ఎందుకు కలిగి ఉండరు? నేటి దినాల్లో కూడా ఉపవాస ప్రార్థన అందుకే చేస్తున్నారు. నాటి దినముల్లో, నేటి దినంలో ఉపవాస ప్రార్థన ఒకే రీతిలో చేస్తున్నారు దేవుని ప్రజలైన చాలా మంది. అందరూ కాదు. అబద్ధపు జీవితానికి సిద్ధపరచుకోవడానికి. అది నిజమైన జీవితం కాదు. పైకి భక్తిగా ఉంటాం, లోపలిది అది కాదు. కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషాలు, అసూయలతో, అన్ని ద్వేషాలతో నిమగ్నమైపోయి ఉంటాం. ఉపవాస ప్రార్థన వేరు. మనం చేసే ఉపవాస ప్రార్థన దేవుని మహిమకరంగా ఉండాలి. నాటి దినముల్లో, నేటి దినాల్లో చాలా మంది ఉపవాస ప్రార్థన ఎలాగ చేస్తున్నారు? అబద్ధపు జీవితాన్ని, అబద్ధపు సాక్ష్యంతో కూడిన జీవితాన్ని సిద్ధపరచుకోవడం కొరకు. పైకేం భక్తిగానే ప్రార్థన చేస్తాం. 2, నాబోతుని జనులు ఎదుట ఎలా నిలబెడుతున్నారు అలా ప్రార్థనలో మనం కూడా అనేకులు పాపాత్ములు ప్రభువుని నిలబెడతాం. వాళ్ళే తప్పు చేస్తున్నారు అన్నట్టు నిలబెడతాం. మనం నీతిమంతులు అన్నట్టు నిలబడతాం ప్రార్థనలో. అసలు నిలబడాల్సింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. నువ్వు ఎలాంటి పాపం చేస్తున్నావు, ఎలాంటి తప్పు చేస్తున్నావు అది నిలబెట్టుకో ఉపవాస ప్రార్థనలో. యెహోషువ అదేగా చేసింది. ఎవరో తప్పు చేశారని కాదు, నేను తప్పు చేసి ఉంటాను ప్రభు అంటున్నాడు. క్షమించండి, ఎవరు నెహెమ్యా అంటున్నాడు కదా, నేను నా ఇంటి వారిని తప్పు చేసేవాడిని ఎందుకు ఒప్పుకుంటున్నాడు? తప్పు చేసిన వారు వేరు. ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మనం నిలబడాలి ప్రార్థనలో. మొదట ప్రభు నేను ఆ తప్పు చేశాను, క్షమించాను. అప్పుడు దేవుని ప్రార్థన అంటాడు, లేకపోతే అసలు వినడు. నువ్వు ఎంతకాలం పక్కనోడి మీద ఏడిచినంతకాలం, పక్కనోడు ఎట్టంటాడు అట్టంటాడు నేను ఎంతకాలం ఏడుతావో అంతకాలం నీ బ్రతుకింతే. నువ్వు పక్కనోని సంగతి వదిలేసి నువ్వు జీవితాన్ని సరి చేసుకున్నప్పుడే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుని ప్రార్థన అంటాడు. అంతకాలం పక్కనోడి మీద పడి ఏడిచినంతకాలం నీ ప్రార్థన దేవుడు వినడు. ఇంకంతే నీ బ్రతుకు మొత్తం. నీవైనా నేనైనా అలా ఉండకూడదు. జీవితం మార్చుకోవాలి. ఉపవాస ప్రార్థన అంటే ఒక మాదిరికరంగా ఉండాలి. నాటి దినాల్లో చేసినట్టు నేటి దినాల్లో కూడా చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. యెజబెల్ లాంటి బ్రతుకే, యెజబెల్ లాంటి జీవితమే మనకు వచ్చింది. గుర్తెరగాలి. 3వ కోణం, 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. అతని పట్టణపు పెద్దలను 10వ వచనం చివరిలో, ఆయన మీద చూడండి, ఆయన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టు. కాబట్టి ఉపవాస ప్రార్థన దేనికి? నాటి దినముల్లో, నేడు దినముల్లో ప్రజలు ఉపవాస ప్రార్థనలు దేని కొరకు చేస్తున్నారు? అందరూ కాదు, కొంతమంది. దేని కొరకు చేస్తున్నారు? అబద్ధపు సాక్ష్యంతో కొన్ని జీవితాన్ని నిలబెట్టుకోవడానికి. 2, దేని కొరకు చేస్తున్నారు? జనులు ఎదుట నాబోతుని నిలబెట్టినట్టు అనేకులు పాపం చేశారని నిలబెట్టడానికి చేస్తున్నారు తప్ప వీళ్ళు పాపాత్ములని ప్రార్థన చేసేవాళ్ళు పాపం అని ఒప్పుకోవడానికి కాదు. పక్కనోడు పాపాత్ముడు అని నిలబెట్టడానికి. పక్కనోడికి రక్షణ లేదు, పక్కనోడికి మారుమోసు లేదని నిలబెట్టడానికి తప్ప మనకు రక్షణ కోల్పోయాం, మనకు మారుమోసు కోల్పోయాం, మనం పాపంలో ఉన్నాం అన్నదానికి కాదు.
మూడోదిగా నాటి దినముల్లో నేటి దినముల్లో ప్రజలు ఉపవాస ప్రార్థనలు దేనికి చేస్తున్నారు తెలుసా? చూడండి, అయిన మీదట అతను బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావు కొట్టడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళు. ఏమన్నా మహిమకరంగా ఉంది ఉపవాస ప్రార్థన? దేని కొరకు చేస్తున్నారండి? అసలు ఈ ఉపవాస ప్రార్థన అనేది దేని కొరకు పెట్టారు? అబద్ధంతో కూడిన సాక్ష్యంతో కూడిన జీవితాన్ని సిద్ధపరచడానికి, 2 జనులు ఎదుట నిలబెట్టడానికి మనుషుల్ని, 3వదిగా అది రాళ్లతో కొట్టి చంపడానికి. మన ప్రార్థనలో ఉంటే మనిషిని చంపినట్టు. మనం డైరెక్ట్గా మనిషితో మాట్లాడలేం కదా, మనకు అంత ధైర్యం ఉండదు. నువ్వేడు తప్పు చేసేవాడు పాపం చేసేవని చెప్పడానికి మనకు ఆ ధైర్యం ఉండదు. ఎందుకంటే మనం తిరిగేమంటారు, ప్రార్థనలు అయితే కొట్టి పడేస్తూ ఉంటాం రాళ్ళు పెట్టి. ఆయన అట్ట చేస్తాడు ప్రభా, ఈయన అట్ట చేస్తాడు, ఆయన అట్ట ఈయన ఎట్ట అని చెప్పని. డైరెక్ట్గా అంటే మనం ఏదో ఒకటి అంటారు కదా, ప్రార్థనలు అంటే దేవుడు చెప్పామని చెప్పడానికి. ఎంత అబద్ధపు ప్రార్థన! డైరెక్ట్గా నువ్వు తప్పు చేసావన్నావు అనుకో, నన్ను తప్పు చేసావంటావా, నువ్వెట్ట ఉండవు, నీ బ్రతికేందని చెప్పి అంటారని ప్రార్థనలో పెట్టేస్తాం. మనం ప్రార్థనలో తిట్టేస్తాం. ఆడు కూడా ప్రార్థన చేసేదాకా ఉంటే మనకు తెలిసింది వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది, వాళ్ళు ఎలా కొడతారన్నది తెలిసింది. మనం 100 స్పీడ్ మీద కొడితే వాళ్ళు రెండంతల స్పీడ్ మీద కొడతారు ప్రార్థన. అప్పుడు తెలిసింది మనకు మొహాలు మాడిపోతాయి. అప్పుడు ప్రార్థన వింటే మనం చేసిన ప్రార్థన కాదు, పక్కన వాళ్ళ ప్రార్థన వింటే మనకు అర్థమయ్యేది మన గురించి. అంటే ప్రార్థన చేస్తున్నామంటే దానికి ఒక పర్థం ఉండాలి. రాళ్లతో కొట్టినట్టు కాదు. ప్రార్థన చేసేది ఎలా ఉండాలి? మహిమకరంగా ఉండాలా. నేను చేసేది చేస్తా, చేసుకో. నీ ఇంటికాడ చేసేది ఏంది, నువ్వు చేసేది కాదా? ఇక నువ్వు చేసేది కాదు కావాల్సింది, దేవునికి మహిమకరమైన ప్రార్థన కావాల్సింది. నీ ఇష్టమైంది నీ ఇంటికాడ చేసుకో. వీధులు మొత్తం తిరుగుతూ ప్రార్థన చేసుకో, ఎవరికైనా నష్టం లేదు. దేవుని మందిరానికి వచ్చేదానికి నీ ఇష్టం పక్కన పడేయాలి. దేవుని ఇష్టపూర్వకమైన ప్రార్థన నువ్వు చేయాలి. నేను నా ఇష్టం వచ్చిందే చేస్తానంటే చేసుకో. వీధి మొత్తం తిరుగు, కావాలంటే బాకాలు కూడా పెడతాం, మేమే ఒక ఆటో కూడా మాట్లాడతాం. నీకు ఇష్టమైన ప్రార్థన బయట చేసుకోవటమే. దేవుని మందిరం అది కాదు. సంఘములో ఐక్యత కలిగి సంఘముతో కలిసి చేయాలి ప్రార్థన. ఏది పడితే అది చేయటం కాదు ప్రార్థన అంటే. చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలా? దేవునికి మహిమకరంగా ఉండాలి, రాళ్ళబెట్టి కొట్టినట్టు కాదు. ఆ దినాల్లో ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెడుతున్నారు? యెజబెల్ ఎందుకు ఉపవాస ప్రార్థన పెట్టిస్తుంది? రాళ్లతో కొడటానికే కదా. ఈ ఉపవాస ప్రార్థన దేనికి? రాళ్లతో కొట్టబట్టడానికే. కానీ ఈ ఉపవాస ప్రార్థన దేవునికి మహిమకరంగా కాదు కదా. ఇప్పుడు ఉపవాస ప్రార్థన కూడా ఎట్లా చేస్తున్నారు నేటి దినాల్లో విశ్వాసులు? నాటి దినముల్లో ఎలా ఉపవాస ప్రార్థన చేశారో నేటి దినాల్లో కూడా అలాగే ఉండే ఉపవాస ప్రార్థన. రాళ్లతో కూడా చెప్పినట్టు. ఆ రోజుల్లో రాళ్ళు తీసుకు కొట్టారు, ఈ రోజు నోటి మాటలే రాళ్ళు అయిపోతున్నాయి. వాటి పెట్టే కొట్టేస్తున్నారు ఇక. ఇప్పుడు ఒక రాయి ఇసిరేమనుకోండి, అది తిరిగి వచ్చేదాకా ఎదురు చూడాలి. మనం కూడా బాల్ ఇసురుతాం గోడకి, ఇసిరిన తర్వాత అది ఎట్టబోతే ఏమో అని చెప్పి వెళ్ళిపోతావా? అది నీ దగ్గరికి ఎమ్మటేం తిరిగి వచ్చేది. కానీ నువ్వు వేచి ఉండాలి. నువ్వు ప్రార్థన ఎట్ట చేస్తున్నావు, ఆ ప్రార్థన పక్కనోడు విన్నప్పుడు అతను చేసిన ప్రార్థన కూడా వినేదాకా ఉండు. అప్పుడు అర్థమైతే నీకు బాల్ ఎట్లా తిరిగి వస్తుందో, రాళ్ళు ఎట్లా తిరిగి వస్తున్నాయి అన్నది. మనం రాళ్ళు వేసేసి వెళ్ళిపోతే కుదరదు. ప్రార్థన అన్నది జాగ్రత్తగా ఉండాలా. నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన మనిషి మీద రాయి వేయటానికి. నేటి దినాల్లో ఉపవాస ప్రార్థన ప్రజలు ఎలా చేస్తున్నారు? ప్రార్థననే ఒక సాగు పెట్టుకుని రాళ్ళు వేసేసి వెళ్ళిపోతున్నారు. అది దేవుడు వినడు కదా. నువ్వు ఎంతకాలం వచ్చి వెళ్ళినా నీ ఆయుష్ నీ ఆరోగ్యం తాకటం తప్పక దేవునికి ఏం తక్కువ అయింది? ఏం తక్కువ కాదు. నువ్వు కాకపోతే ఇంకోటి చేర్చుకుంటాడు పరలోకంలో. నువ్వేనని పర్మనెంట్ ఏమైనా ఉందండి. ఎందుకంటే రక్షణ అన్నది ఇచ్చాడు దేవుని కృపను బట్టి. దాన్ని కాపాడుకోకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఓకే, పర్మనెంట్గా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. కానీ నువ్వు అది కాపాడుకోలేనప్పుడు ఇంక నీకెందుకు? సౌలు కాపాడుకోలేకపోయాడు. దేవుడు ఏం చేశాడు? అయ్యా సౌలే ఉండాలని దేవుడు అనుకుంటూ వచ్చాడా? పక్కన పడేసి దావీదుని ఏర్పరచుకున్నాడు. అంతే పరలోక రాజ్యంలో కూడా నీ స్థితి. నువ్వు రాళ్లతో ప్రార్థన ద్వారా కొట్టి వెళ్తావు. ఆయన తీర్పు ద్వారా కొడతాడు రాళ్ళబెట్టి. సింహాసనం మీద కూర్చున్నప్పుడు సారిపోయేది. ముట్టికాయలు ఎత్తాడు. ఏమైనా చక్కగా నరకానికి వెళ్ళడం తప్ప ఏం లేదు. ఎందుకు ఆ ప్రార్థన? చేసిన ఉపయోగం ఉండాలి కదా దేవునికి మహిమకరంగా. మరి మనం చేసే ప్రార్థన, చాలా మంది మందిరాల్లో ఇలా ప్రార్థన చేస్తున్నారు. మనం చేసే ప్రార్థన అలా ఉండకూడదు. అబద్ధపు జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి మనం చేసే ప్రార్థన, జనుల ఎదుట ప్రార్థనలు ఎవరినో నిలబెట్టడానికి మనం చేసే ప్రార్థన, ఎవరినో రాళ్లతో కొట్టినట్టుగా మనం అట్లా ప్రార్థన ద్వారా కొడటానికి కాదు. అసలు ప్రార్థన అంటే ఏంటి అది తెలిస్తేనే మనం ప్రార్థన చేసే అర్థం తెలిసింది. మనకు ప్రార్థన అంటే ఏంటో తెలిస్తే ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలిసింది. ప్రార్థన అంటే అది మనకు తెలిస్తేనే కదా. అసలు ప్రార్థన అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసి నేను 2 మాటలు చెప్పండి. ఎవరైనా తగ్గించుకోవడం, ప్రార్థన చేయడం.
ప్రార్థన అంటే ఏంటి? నాకు తెలుసులేండి, ఎంతవరకు తెలుసు. 5 సంవత్సరాలు చూస్తున్నాను, నాకు తెలీదా? ప్రార్థన అంటే ఏంటి నేను చెప్తానండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలమ్మా, ఈ ప్రార్థన ఎందుకు? అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన అంటే ఏంటి? ఒక మాట చూడండి, నువ్వు చేసే ప్రార్థనకు ఒక అర్థం ఉండాలి. హిజ్కియా ప్రార్థన చేశాడు, ఏమని చేశాడు? కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు అన్నది అక్కడ రాయబడుతూ వచ్చింది కదా 3వ వచనంలో. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్త నేను ఎట్లా జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడిచి యెహోవాను ప్రార్థించాడు. ఈ ప్రార్థన దేని కొరకు చేశాడు? అది ఎలా ప్రార్థన చేశాడు? కన్నీటితో చేశాడు. ఎందుకు చేశాడు? తను చేసిన ప్రార్థన దేని కొరకు? తనకున్న అనారోగ్యం పోయి, మరణకరమైన రోగం పోయి స్వస్థత రావడం కొరకే కదా. ఇంకా దేని కొరకు చేశాడు? అయ్యా నీ సమయం అయిపోయింది, నువ్వు కొన్ని దినాల్లో పోబోతున్నావు, ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకోమని చెప్పారు. అప్పుడు ఏం చేశాడు? ఒకటే, తన రోగం మరణకరమైన రోగం పోవడానికి 2, మరణం నుండి తప్పించబడ్డానికి ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థన దేనికి? రాళ్ళ పెట్టి కొడతానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన ఎందుకు చేయాలా? ఎందుకు చేయాలి ప్రార్థన? నీకున్న అనారోగ్యం పోవడానికి, ఇంకా దేవుడు నిన్ను మరణం నుండి తప్పించడానికి ప్రార్థన చేయాలా? అంతే కదా. ఇంకా దేని కొరకు నువ్వు చేస్తున్న ప్రార్థన? రాళ్లతో కొడుతున్నావు. నీ ప్రార్థన నీకే తిరిగి వచ్చింది. ఓ రోజు రాయి యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాయి తిరిగి వచ్చింది. అప్పుడు తెలిసింది, ఇప్పుడు తిరిగి రాదు నీకు. ఇప్పుడు తిరిగి వచ్చినా తిరిగి రాకపోయినా అప్పుడు తెలిసింది నువ్వు ప్రార్థన ఎలా చేసావో, దాని ప్రతిఫలం ఏంటో కూడా అప్పుడు తెలిసింది. ఇసుకే ఎందుకు ప్రార్థన చేశాడు? అనారోగ్యం పోవడం కొరకు. ఎందుకు ప్రార్థన చేశాడు? మరణం నుండి తప్పించబడటానికి. ఎందుకు ప్రార్థన చేశాడు? దేవుడు ఆయుష్ ఇవ్వటం కొరకు. ఎందుకు ప్రార్థన చేశాడు? దేవుని సన్నిధిలో మరలా జీవించడం కొరకు. ఎందుకు ప్రార్థన చేశాడు? ఫోన్ సైలెంట్లో పెట్టండి. దేవునికి మహిమకరంగా ఉండటం కొరకు. కానీ మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? మనం చేసే ప్రార్థన ఎలా ఉంది? హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడు? కన్నీరు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడంట. మనం ఉపవాస ప్రార్థన దేనికి చేస్తున్నాం? రాళ్లతో కొడతానికి. హిజ్కియా దేవునికి ప్రార్థన చేశాడు, మనం మనుషుల్ని రాళ్లతో కొడతానికి, ప్రార్థన ద్వారా కొడతానికి ప్రార్థన చేస్తున్నాం. హిజ్కియా దేవుని ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించాడు. మనం మనుషుల కొరకై నోటి మాటల చేత నోటి మాటలనే రాళ్లతో కొడుతున్నాం కాబట్టి మన ప్రార్థన దేవుడు ఎంటలా. అది గుర్తెరుగు. నీ జీవితంలో దేవుడు ఎందుకు ఆశీర్వాదాలు ఇవ్వట్లా? బహుమానాలు ఎందుకు ఇవ్వట్లా? దీవుల్ని ఎందుకు ఇవ్వట్లా? నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తలా? ఎందుకు నీ కుటుంబంలో ఎలాంటి విషాదగాథలు ఎందుకుంటున్నాయి? దుఃఖాలు ఎందుకుంటున్నాయి? వేదనలు ఎందుకుంటున్నాయి? ఎందుకుంటున్నాయి? నువ్వు ఎవరికి చెప్పుకోలేనంత బాధ, ఎవరికి చెప్పుకోవడానికి కూడా నీకు ఆ ధన్యత కూడా లేనంత బాధ నువ్వు ఎందుకు అనిపిస్తున్నా? ఎందుకంటే ప్రార్థన కరెక్ట్గా లేదు. నువ్వు చేసే ప్రార్థన రాళ్లతో కొట్టినట్టు ఉంటుంది, కానీ నీ ప్రార్థన దేవుడిని నీకు సమాధానం ఇచ్చేటట్టు లేదు. ఆ దినాల్లో ఉపవాస ప్రార్థన అలాగే చేశారు. నేడు దినాల్లో దేవుని మందిరంలో ప్రజలు కూడా అలాగే చేస్తున్నారు. అందుకే ఆ దినాల్లో అక్కడ సహకరించినటువంటి వారి సంగతి తర్వాత, కానీ అక్కడ ప్రార్థన చేయించినటువంటి ఎవరు యెజబెల్ మరణం పొందుకుంటుంది, ఆ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. నేటి దినాల్లో మన జీవితాలు కూడా అలా కూడా మన కుటుంబాలు కూడా నాశనం తెచ్చుకుంటున్నాం. ఎవరికి చెప్పుకోలేము ఈ యొక్క పరిస్థితిని బట్టి. అలాంటి నష్టాలు ఎందుకు? ఎందుకంటే మన ప్రార్థనలో ఎదుటి వ్యక్తిని రాళ్ళ ద్వారా కొడుతున్నామే తప్ప మనం కొట్టుకోవట్లా. ప్రభా, పౌలు అంటాడు, నా శరీరం నేను నలగొట్టుకుంటున్నా. ప్రార్థనలో నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకో. ఎదుటి వ్యక్తి నీ నోటి మాటలని రాళ్ళ ద్వారా ఎందుకు నలగొడతా? నువ్వు నలగొట్టుకో ప్రార్థనలో. అప్పుడు దేవుని ప్రార్థన వింటాడు. హిజ్కియా అదే చేశాడు కదా. 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో తను నలగొట్టుకున్నాడు దేవుని ఎదుట. అందుకే దేవుడు విన్నాడు ప్రార్థన. నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా నీకు బహుమానం ఉండదు, నీ కుటుంబానికి బహుమానం ఉండదు, నీకు ఆశీర్వాదాలు ఉండదు, దీవెనలు ఉండవు, ఏముండవు. నువ్వు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు బహుమానం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు అనుకుంటావు. భ్రమలో ఉండవు అంతే. అసలు ఆయన ఇవ్వటం ఎప్పుడూ ఆపేశాడు. ఎందుకంటే నీ ప్రార్థన సరిగ్గా లేదు, రాళ్లతో గుట్టినట్టుంది. ఆ ప్రార్థన మార్చుకుంటేనే దేవుడు నీ ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు. ఇది 3. 4వ విషయాన్ని చూద్దామండి. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజబెలునకు వర్తమానము పంపగా. నాబోతు
రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానం పంపగా. ఎవరో పంపారండి? యెజెబెలు. అక్కడ 4వ కోణం, ఈ ఉపవాస ప్రార్థన దేనికి, నాటి దినముల ఉపవాస ప్రార్థన దేనికి ఉండాలి? నేటి దినాల్లో ప్రజలు కూడా ఎందుకు ఉంటున్నారంటే అనేకులు మరణం అవ్వాలని. ఎవరు? అనేక మంది మరణం అవ్వాలని. బర్వా వాడు నాకు కీడు చేస్తున్నాడు, ఆమె నాకు కీడు చేస్తుంది, అతను నాకు కీడు చేస్తున్నారు, వాళ్ళని సరిచే ప్రభావాలు గద్దించు శిక్షించంటాం కదా. అంటే వాళ్ళ మరణం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, నీకే మరణం వచ్చింది. గుర్తుపెట్టుకో, నువ్వు ఏమి ఎత్తుతావో అదే పంటకు వస్తాం కదా. ఎదుటి వ్యక్తి మరణం కోసం మనం చూస్తే మనకేం మరణం వచ్చింది. ఇప్పుడు నాబోతు ఒక్కడ మరణం కోసం యెజెబెలు చూస్తే ఎంతమందికి మరణం వచ్చిందండి? నాబోతు భర్తకి, నాబోతు భర్త కాదు, యెజెబెలు భర్తకి, యెజెబెలుకి ఎంత దారుణమైన మరణం వచ్చింది. నువ్వు ఎదుటి వ్యక్తి మరణం చూసుకుంటుంటే నీ మరణమే నీకే కాదు, నీ కుటుంబానికి కూడా సంతృప్తి అవుతుంది. అంతే కదా? నువ్వు ఒక్కడవి లేదా నువ్వు ఒక్కదానివి ఎదుటి వ్యక్తి మరణాన్ని చూసుకున్నప్పుడు నీ కుటుంబం మొత్తానికి కూడా దేవుడు చూసుకుంటున్నాడు నష్టం. అటు మన ఉపవాస ప్రార్థన అలా ఉండకూడదు. ఎవడో మరణించాలా, ఎవడో నా ప్రాణం కోల్పోవాలి, ఎవడో చచ్చిపోవాలి అన్నట్టు కాదు. నీ దృష్టిలో ఏంటంటే నీకు ఎవడన్నా కీడు చేశాడంటే, నిన్ను ఎవడన్నా ఒక మాట అన్నాడంటే, నీకు ఎవడన్నా నిన్ను గద్దించాడంటే వాడు చచ్చిపోవాలా, లేదా వాడికి ఏదో ఒక రోగం రావాలి. వాడి నాశనాన్ని చూసుకుంటున్నాం మనం. ఒక మాటలో చెప్పాలంటే ఎదుటి వ్యక్తి నాశనాన్ని చూస్తున్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థన ఎందుకు చేసినట్టు మనం చూస్తున్నాం? నాటి దినాల్లో ప్రజలు నాబోతు యొక్క మరణం అంటే నాబోతు యొక్క నాశనాన్ని చూడాలని ఉపవాస ప్రార్థన పెట్టారు ఆ రోజుల్లో. కానీ ఆ ప్రార్థన దేవుడు వింటాడా? అది దేవునికి ఇష్టంగా ఉండదు. నువ్వు ఎదుటి వ్యక్తి నాశనాన్ని ఎప్పుడు కోరుకుంటావో, ఎదుటి వ్యక్తికి ఇంకా ప్రార్థన కూడా చేస్తాం ప్రభా, ఏడు చేస్తాం లేదు కానీ ఇంటికాడ కూడా చేస్తాం ప్రభా, ఆ వ్యక్తికి మారుమనసు దయచే ప్రభా, ఆ వ్యక్తికి మారుమనసి. ఎవరికి మారుమనసు ఇవ్వాలి? నిన్ను తిట్టినోడికి మారుమనసు ఇవ్వాలా? నీకెందుకు మారుమనసు అవసరం లేదు? మరి నువ్వేం మారుమనసు లేని జీవితాన్ని జీవించు, పక్కనోడికి మారుమనసు కావాలి. మనం అడిగేది అదే కదా, ప్రభా పలానా వ్యక్తికి మారుమనసి, ఇతడు అబద్ధం ఆడుతున్నాడు, ఇతను మోసం చేస్తున్నాడు, ఇతను దొంగతనం చేస్తున్నాడు, ఇతను వ్యభిచారం, ఇతను త్రాగుబోతు, ఇతను బోసగాడు, ఇతను దొంగ, అతనికి మారుమనసి ప్రభా అంటాం. మనం చేసేది ఏంటో? ఒకసారి ఒక మాట అంటున్నావు అంటే నిన్ను నువ్వు కూడా పరీక్షించుకో. నీకు ముందర మారుమనసు కావాలి, పక్కనోడి సంగతి తర్వాత. నీకు మారుమనసు లేదు, పక్కనోడు మారుమనసు కావాలి. నీ కంట్లో దూలం అలాగా ఉంది, ఎదుటి వ్యక్తి కంట్లో ఉంటే నసురుకు తీయాలంటే అడదెత్తా. మొదట నీ మారుమనసు కొరకు ప్రార్థన చేయాలి. యెజెబెలు అలా చేసుకోవట్లా, తన మారుమనసు కొరకు చేసుకుంటుందా? నాబోతు నాశనాన్ని ఎదురు చూస్తుంది. ఎప్పుడు మరణం అవుతాడా, ఎప్పుడు నాశనం అయిపోతాడని ఎదురు చూస్తుంది. అలాంటి ఉపవాస ప్రార్థన మనం చేస్తే ఎదుటి వ్యక్తి నాశనం కొరకు మనం ఎంత ఉపవాస ప్రార్థన చేసినా దేవుడు వినడు. అది దేవునికి మహిమకరంగా కూడా ఉండదు. సో ఉపవాస ప్రార్థన అన్నది ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి నాశనం కొరకై నువ్వు ఉపవాస ప్రార్థన ఉండకూడదు. నీకు నష్టం చేసేవాడైనా, నీకు కీడు చేసేవాడైనా సరే, అతని యొక్క నాశనం కొరకు ఎప్పుడు ఉండవు ఉపవాస ప్రార్థన. అది నాశనం నీకే వచ్చింది. అందుకే నాకు ఎవరైనా కీడు చేస్తున్నా, నన్ను ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా తిట్టినా, ఏదైనా చేస్తున్నా, నేను వాళ్ళ నాశనం కొరకు ఎప్పుడూ ప్రార్థన చేయను. దైవ సాక్షి చెబుతున్నా, ఎప్పుడు నాశనం కొరకు ప్రార్థన చేయను. ప్రభువా వాళ్ళు తెలిసో తెలియకో చేశారు, వాళ్ళని సరిచేయి, ముందర నన్ను సరిచేయి, తర్వాత వాళ్ళని సరిచేయి, ముందర నాకు మారుమనసి, తర్వాత వాళ్ళకి మారుమనసి అని నేను మొదట ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే నన్ను నేను సరి చేసుకుంటా ఫస్ట్, తర్వాత ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్తా. అయినా మీ ఎదుటి నేను ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం లేదే, దేవుని ఎదుటి కదా నేను ప్రూవ్ చేసుకోవాల్సింది. మరి ఉపవాస ప్రార్థన అంటే మనల్ని మనం దేవుని ఎదుటి తీసుకొచ్చి రుజువుపరచుకోవటం. నువ్వు ఎదుటి వ్యక్తి నాశనం కోరుకోవట్లా, ఎదుటి వ్యక్తి మేలును కోరుకుంటున్నావు అన్నది రుజువు. కానీ ఈరోజు ఉపవాస ప్రార్థన ఎందుకు ఉంది? మనం చూసేది నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన దేనికి ఉంది, నేటి దినాల్లో దేనికి ఉంది? అనేకులు కాదు, మరణం అవ్వాలని, అంటే నాశనం కొరకు. అలాంటి ఉపవాస ప్రార్థన నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా నీకు అసలు ఉపవాస ప్రార్థనే అనుభవం లేదని అర్థం. ఒక మాట చెప్పాలంటే నీ ప్రార్థన జీవితం కూడా లేదు, నీ ప్రార్థన చేయడం కూడా రాదు, నువ్వు నేర్చుకున్నది అంతే. చాలామంది ప్రార్థన చేస్తారు, ఒక్కోసారి ప్రార్థనలు రికార్డింగ్ చేయాలనిపిస్తుంది నాకు. కొంతమంది చేసే ప్రార్థన రికార్డింగ్ చేసి వాళ్ళకే వినిపించాలి. ఎందుకంటే నేను చేసేది ఆల్రెడీ యూట్యూబ్లో ఉండేది నేను వింటా ఉంటా. నేను సరి చేసుకుంటే ఎక్కడైనా తప్పు చేసినా అని వాక్యం కూడా నేను వింటా మళ్ళీ చెప్పిన తర్వాత. ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్ ఏమైనా ఉందా, అయితే ఇంకోసారి అలా ఉండకూడదు. ఒకవేళ ఆ వాక్యం పెరుగు నా జీవితం కూడా సరి చేసుకుంటా. ఒకసారి ప్రార్థన చేసే వాళ్ళు అందరి ప్రార్థనలు కూడా రికార్డింగ్ చేయాలి. ఎట్లా చేస్తారో ఆ రోజు బాగా చేస్తారు. రికార్డింగ్ చేసినప్పుడు రికార్డింగ్ చేస్తే బాగా ప్రార్థన చేస్తారు, చెప్పుకోకుండా రికార్డింగ్ చేయాలి ఒక్కొక్కరు ప్రార్థన. మళ్ళీ వాళ్ళకే వినిపించాలి, నువ్వు ఇలా ప్రార్థన చేసి ఒకసారి చూడు దీంట్లో ఏముందని.
అప్పుడు తెలిసింది మన జీవితం మనకే అసహ్యం అనిపించింది మనం చేసే ప్రార్థన రికార్డింగ్ చేసుకుని ఉంటే. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన నీకే అసహ్యంగా ఉంటుంది, నీ పక్కన వాళ్ళకి అసహ్యంగా ఉంటున్నప్పుడు దేవునికి ఎట్టుండదు? మధురంగా ఉండిద్దా? దేవునికి మహిమకరంగా ఉండే ఉపవాస ప్రార్థన చేయాలి. అది చేసిన రోజు నీకు దేవుడు ఎన్నైనా బహుమానాలు ఇస్తాడు, ఎంతైనా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది చేయనంత కాలం నీ నా జీవితాలు ఇంతే. అంటే ఎదుటి వ్యక్తి నాశనం కొరకు చేసే ఉపవాస ప్రార్థన అది దేవునికి మహిమకరమైనది కాదు. నాటి దినాల్లో అలా ఉపవాస ప్రార్థన చేశారు, నేటి దినాల్లో మందిరాల్లో కూడా అలాగే చేస్తున్నారు ఉపవాస ప్రార్థన. ఐదవదిగా, నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన, నేటి దినాల్లో ప్రజలు ఉపవాస ప్రార్థన దేవుని మందిరంలో చాలామంది, అందరూ కాదు చాలామంది ఎలా చేస్తున్నారు ఉపవాస ప్రార్థన. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లక పోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోమని ఆహాబుతో చెప్పాడు. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి ఇజ్రాయేలు వాడైన నాబోతు క్రయమునకు ఈయనల్లక పోయినటువంటి ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నామని ఆహాబుతో చెప్పాను. ఈ ఉపవాస ప్రార్థన దేనికి? నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టారు అని అంటే, మొట్టమొదటిగా ఎందుకు? మనిషి మీద అబద్ధపు సాక్ష్యాన్ని పలకడానికి. 2, జనుల ఎదుట నిలబెట్టడానికి. 3, రాళ్లతో కొట్టడానికి. 4, ఎదుటి వ్యక్తి మరణం అంటే నాశనాన్ని చూసుకోవడానికి. 5వదిగా ఏడేమని రాయబడుతూ వచ్చిందండి? నువ్వు లేచి ఇజ్రాయేల్ వాడైన నాబోతు క్రయంలోకి ఈయనొల్లకపోయినటువంటి అతని ద్రాక్ష తోటను ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడం. ఇది మన ఉపవాస ప్రార్థన దేనికంటే, మందగాంధాన్ని మనం పొందుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన. మనం కాపాడుకోవడం కాదు, ఉన్నదాన్ని బాగొట్టుకుని లేని దాని కొరకు ప్రయాసపడతాను. ఉపవాస ప్రార్థన దేని కొరకు ఉండాలా? నాబోతు చూడండి ఎంత చక్కగా ఉందంటే, చూడండి 21వ అధ్యాయం మొదటి వచనంలో చూడగా, మొదటి 2 వచనాల్లో ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయెల్లో షమ్రోను రాజైన ఆహాబు నగరునకు ఆనుకొని ఇజ్రాయెల్ వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండిందంట. జస్ట్ ఆనుకొని ఒక ద్రాక్ష తోట కొద్దిగానే ఉంది కదా. ఈ కొద్ది ద్రాక్ష తోట కోసం ఏం చేశాడు? ఉన్నదాన్ని బాగొట్టుకున్నాడు. ఈయనకు కావాల్సింది ఎంత? కొద్దిగా. ఉన్నది ఎంత? ఎక్కువ. మరి ఉన్నదాన్ని కాపాడుకోవాలా, కావాల్సిన దానికోసం ఉన్నదాన్ని బాగొట్టుకోవాలా? పెద్దల సామెతలు కూడా చెబుతారు, ఏదో పన్ను కోసం చూస్తే ఇంకో పన్ను ఊడిపోయిందంట. ఏంటది? ఏదో పన్ను గురించి ఏదో సామెతలు ఉంటాయి, పెద్దలు బాగా చెబుతారు. కాబట్టి బంగారపు పన్ను కోసం చూస్తే ఉండ పన్ను ఊరిపోయిందంట. కాబట్టి అటువంటిది మన జీవితం అంతా కూడా. ఈ అయ్యగారికి ఉండ ద్రాక్ష తోట ఎందుకు? చాలా ఇచ్చాడుగా దేవుడు. ఆ కోటనే ఆ యొక్క దాన్ని ఆనుకునే చాలా ఇచ్చాడు కదా, మరి దాన్ని ఉంచుకోకుండా ద్రాక్ష తోట ఎందుకు? ఏదో లేని దానికోసం ప్రయాసపడ్డాడు, కాపాడు సంపాదించుకోవాలని. ఉన్నది బాగొట్టుకున్నాడు. అసలు ఉండదాన్నైనా అనిపిస్తున్నానికి ఉండారా? లేదు. ఆయనే పోయాడు, ఆమె కూడా పోయింది. మరి ఇద్దరు పోయారు, ఒకడు కాదు. మరి ఇప్పుడు ఏమైంది? ఉండదు అనిపించడానికి ఉందా? అందుకంటారు లోకంలో రాజుల సొమ్ము రాళ్ల పాలైందంట. ఏమైందండి? రాజుల సొమ్ము అంతా కూడా, అసలు రాజుల సొమ్ము రాళ్ల పాలేంటి? రాళ్ళు లాంటి మనుషులు పొందుకుని పోయారు రాజుల సొమ్ము అంతా కూడా. కష్టపడి సంపాదించాడు, ఉపయోగం ఏముంది? ఈరోజు ఉపవాస ప్రార్థనలు కూడా అలాగే ఉన్నాయి. చాలామంది చేసే ఉపవాస ప్రార్థనలు నీకు కలిగిందని నువ్వు కాపాడుకోవడానికి కాకుండా పక్కనోడికి సంపాదించుకోవడానికి ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన? నీది నువ్వు కాపాడుకుంటే చాలు కదా. అవునా? నీ ఉపవాస ప్రార్థన దేని కొరకు? నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ క్రైస్తవ జీవితం, నీవు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవసరమైన జీవితం నిన్ను నువ్వు కాపాడుకోవడానికే కదా ఈ ఉపవాస ప్రార్థన. నువ్వు పక్కనోడి గురించి నీకెందుకు అసలు? నీది నువ్వు కాపాడుకోవడానికి నీకు తరుణం లేదు, మరి పక్కనోడు స్వాధీనపరచుకోవడానికి పోవాలంట. ఇల్లు ఆ మార్గంలోనే ఉంది నష్టం అంతా కూడా. అలా పోయి యెజెబెలు కిటికీ మీద నుంచి నెట్టివేయబడింది. దోకను కూడా దోకలా. నెట్టివేయబడితే ఏమైంది? ఆమె కింద పడినప్పుడు ఆమె రక్తం కనీసం కుక్కలు కూడా ఆగట్లేదంట. ఆహాబు చనిపోయినప్పుడు అతని రక్తము నదిలోనే అక్కడ పారవేయబడింది. అసలు కుక్కలు కూడా వాసన చోట్ల. అంటే నీరు తాగటానికి ఒకవేళ కుక్కలు వెళ్ళినా కన్నా కుక్కలు కూడా తాగడానికి కూడా అవకాశం లేదు, అంత అసహించుకుంటున్నాయి. మరి ఎందుకు? నువ్వు పక్కనోడితే స్వాధీనం చేసుకోవాలని వెళ్ళావు, ఇప్పుడు నీకే లేకుండా పోయింది. ఉన్న పన్ను కోసం చూసుకుంటే అది బంగారపు పన్ను కోసం చూసుకుంటే ఉన్న మంచి పళ్ళు అన్నీ ఊడిపోయినాయి.
ఇప్పుడు ఆ పొళ్ళన్నీ పోయిన తర్వాత బంగారు పొన్ను తెచ్చుకుపెట్టుకుంటే ఉపయోగం ఏంటి? అదే ఇప్పుడు జరిగేది. నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటూ లేని దాన్ని కాపాడుకోవడానికి నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు. నిన్ను నువ్వు నష్టపరుచుకుంటున్నావు. అది గుర్తుపెట్టుకో. ఏదో ఎదుటి వ్యక్తికి ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది కావాలి, ఇది కావాలని ఎదుటి వ్యక్తి కోసం నువ్వు చూస్తున్నావే కానీ నీకు కలిగినంత పోగొట్టుకుంటున్నావు. అది గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రార్థన జీవితం పోయింది, నీ ఆరాధన జీవితం పోయింది, నీ విశ్వాస జీవితం పోయింది. ఒకప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేసి ఇప్పుడు ఎలా ప్రార్థన చేసావు గుర్తుపెట్టుకో. ఒకప్పుడు నీ ప్రార్థన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి గమనించు. ఒకప్పుడు నీ విశ్వాస జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో గమనించు. ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో గమనించు. ఎందుకంటే పక్కనోడు దానికోసం ప్రయాసపడుతున్నావు కాబట్టి ఉండదు కథ పోయింది నీకు. అది ఉన్నది పోయిన తర్వాత పక్కనోడిది వచ్చి నీకు ఉపయోగం ఉంది. సో చాలామంది ఇలాంటి ఉపవాస ప్రార్థన చేస్తారు. నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన పెట్టారు. ఎందుకోసం పెట్టారు నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన? అబద్ధపు సాక్ష్యంతో కూడిన జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి, మంచి క్రైస్తవ జీవితాన్ని కాదు. 2, జనులు ఎదుట అనేక నాబూతు నిలబెట్టడానికి కానీ తాను నిలబెట్టుకోవడానికి కాదు ఉపవాస ప్రార్థన, సరి చేసుకోవడానికి కాదు. 3, రాళ్లతో కొట్టడానికే తప్పక తనను తాను నలగొట్టుకోవడానికి కాదు. ఇంకా మరణం అంటే నాశనం కోరుకోవడానికే తప్పక తాను నాశనం అవ్వకుండా ఉండటానికి కాదు. 4 అది నాశనం. ఐదోది ఎదుటి వ్యక్తి దాన్ని స్వాధీనపరచుకోవడానికే, మందగాన్ని దాన్ని మనం స్వాధీనపరచుకోవడానికే తప్ప మనకు కలిగిన దాన్ని జాగ్రత్త కాపాడుకోవడానికి కాదు. నువ్వు దేవుని రాజ్యాన్ని స్వాధీనపరచుకోవడానికి కాదు, పక్కనోడు దాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. దేవుని రాజ్యాన్ని స్వాధీనపరచుకోవడానికి కాదు. ఎంతకాలం పక్కనోడు దాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నిస్తావో నీకు దేవుని రాజ్యం అంత దూరం అయింది. అర్థమైందండి? కోరాహు ఉన్నాడు, ఏమయ్యాడు? కోరాహు ఏం చేశాడు? మోషే స్థానాన్ని కావాలని కోరుకున్నాడు, అహరోను స్థానం కావాలని కోరుకున్నాడు. ఏమైంది? భూమి నోరు తెరిచి మింగేసింది. ఇప్పుడు కోరాహు ఎక్కడ ఉన్నాడు? తనది కాని దాన్ని తాను స్వాధీనపరచుకోవడానికి కోరాహు ఎదురు చూసిన దక్కిందా? ఇక నీకు నాకు అంతే. మనం దేవుని వాళ్ళు కానాన్ని స్వాధీనపరచుకోగలిగారా? లేదు. మనం కూడా అంతే. పరలోక రాజ్యాన్ని స్వాధీనపరచుకునేటట్టు ఉండాలి కానీ మనది కాని దాన్ని మనం స్వాధీనపరచుకోవడానికి ఉపవాస ప్రార్థనలు కన్నీరు కాసిన మనం కూడా చెప్పే కదా. మా ఊర్లో ఒక ఆమె, ఎవరో ఇంకొక ఆమె ముందమ్మిద్ది, సారా అమ్మిద్ది, అన్నీ చేసిద్ది. ఆమెకు ఆయా పోస్ట్ ఇచ్చారు. ఇంకొక ఆమె ప్రయాసపడింది, ఆమె ప్రార్థన జీవితం కలిగిన. ఆయా పోస్ట్ ఇచ్చిన ఆమెమో సారా ముందు అమ్ముతూ ఉండి ఇంట్లోనే ఆమె ఆయా పోస్ట్ ఇచ్చారు. ఏమేమో ప్రార్థన జీవితం కలిగి ఉంది, ఆమెకు ఆయా పోస్ట్ ఇవ్వాలా. మరి ఏమేం చేసింది? ఆయా పోస్ట్ రాలేదని ప్రార్థన జీవితం కలిగినాము ఉపవాస ప్రార్థన పెట్టింది 3-4 రోజులు. ప్రార్థన చేసి చివరికి ఏమేమి చచ్చిపోయింది. సారా అమ్మి అవి చేసి ఇది చేసినా మేము ఆయా పోస్ట్ పొందుకున్నామా, బాగానే స్కూల్లో అన్నం వండి పెట్టింది. ఇది ఏమైంది? నేనేమంటానంటే ఒకటిది స్వాధీనపరచుకోవాలని మనం ఉపవాస ప్రార్థన చేస్తే అది దేవుడు వినడం, అది దేవునికి మహిమకరంగా ఉండదు. మన ప్రార్థన ఎలా ఉండాలా? మన దాన్ని మనం కాపాడుకోవాలి, కలిగిన దాన్ని కాపాడుకోవాలి, లేని దాని కొరకు ప్రయాసపడద్దు. సామెతలు అదే కదా ఉంది, ఏనాటి దాని ఆడివ్వు. ఎక్కువైన ఎలా యెహోవా ఎవడంటేనేమో, తక్కువైన ఎలా దొంగనవుతానే దూషించి నిన్ను దూషించవచ్చు. మరి నీ అవమానకరంగా ఉండొచ్చు కదా. మరి నీకు కావాల్సింది ఏంటి? లేనిది రావాలను ఉన్నది పోగొట్టుకోవడం కాదు. ఏ రోజుతో ఆ రోజు ఉంటే చాలు ప్రభా. మనం కోరుకునేది ఏంటి? నాకు అది కావాలి, ఇది కావాలి. అది వద్దు, అది వద్దు. దానివల్ల నష్టం ఉండేది కాబట్టి దేవుడు నీకు ఇవ్వట్లా. దానివల్ల మేలుంటే నువ్వు అడక్కోక మునిపే అక్కర్లేరిగిన వాడు నీకు ఇస్తాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం 5వదిగా ద్రాక్ష తోటని స్వాధీనపరచుకో. అలా లేని దాన్ని స్వాధీనపరచుకోవద్దు. ఉన్నదాని కొరకు ప్రయాసపడు. నీకు కలిగిన దాన్ని కాపాడుకో, లేని దాని కొరకు ప్రయాసపడి నష్టపోవద్దు. ఇప్పుడు ఇక్కడ 5వ మాట, ఈ విషయాన్ని చూస్తున్నాం. ఇప్పుడు 5 విషయాలు చూడబండి. నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన, నేటి దినముల్లో కూడా ప్రజలు ఉపవాస ప్రార్థన మందిరాలు ఎలా చేస్తున్నారు? దేని కొరకు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? మొట్టమొదటిగా అబద్ధపు సాక్ష్యపు జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి. 2, అంటే మనం జీవించేది అది కాదు, మన స్వభావం అది కాదు, కానీ అలా ఉండటం కొరకు జీవించడం. 2, జనులు ఎదుట నిలబెట్ట, ప్రార్థనలో అనేకులు నిలబెట్టడం కొరకు కానీ మనం నిలబెట్టడానికి కాదు. 3, ప్రార్థనలో మన మాటల చేత రాళ్ళతో కొడతానికే తప్ప ఆ రాళ్ళ చేత మనం నలగొట్టుకోవడం కాదు. 4, మరణం అంటే ఒక వ్యక్తి నాశనాన్ని చూసుకుంటాం తప్ప మనం శరీర కోరికలు నేత్రాశ నుండి మరణమయ్యి మనం నాశనం చేసుకుని దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలని కాదు. 5, మనది కాని దాన్ని ఎదుటి వ్యక్తి మనం స్వాధీనపరచుకోవాలనే కానీ ఎప్పుడు ఎదుటి వ్యక్తి మీద పడి ఆడటమే తప్ప మన మీద మనం పడి ఎప్పుడు ఎడతాం అప్పుడే మన ప్రార్థన దేవుడు అంటాడు. కానీ ఆ దినాలు అలా లేదు. ఈ దినాల్లో కూడా చాలా మంది అలాగే ఉంటారు. ఇక్కడ అలా కాకుండా మనం
ఆనాడు దినాల్లో ఎలా ఉపవాస ప్రార్థన చేశారు, నేటి దినాలు అలా చేయకోకుండా నేటి దినాల్లో మనం మార్చుకున్న వారమై ఈ విషయాలు మనలో ఉంటే మారుమూసి పొందడం కొరకు, మన జీవితం మార్పు కొరకు ఇలాంటి ప్రార్థన మనం చేయకుండా ఉండటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలా. తర్వాత మన ప్రార్థన యెహోషువ అవ్వాలి, మన ప్రార్థన నెహెమ్యా అవ్వాలి, మన ప్రార్థన ఎస్తేరు అవ్వాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు ఖచ్చితంగా వింటాడు మన ప్రార్థన. ఇంకా దావీదు వలే ప్రార్థన చేసినప్పుడు ఇంకా మన ప్రార్థన ఎలా ఉండాలా? కొత్త నిబంధనలో కూడా ఉంది. పేతురు వలె దాడి తప్పిపోయిన పేతురు ప్రార్థన చేసుకున్నాడు సరి చేసుకోవడానికి, హిజ్కియా ప్రార్థన చేసుకున్నాడు మరణకరమైన రోగం పోవడానికి, ఆరోగ్యం కొరకు. దావీదు రాజు ప్రార్థన చేసుకున్నాడు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి. ఇంకా ఎస్తేరు ప్రార్థన చేసింది ప్రజలను కాపాడుకోవడానికి. ఇంకా పేతురు గురించి చెప్పే కదా, పేతురు ఎందుకు ప్రార్థన చేశాడు? తన జీవితం దారి తప్పిపోయిన దేవుని విడిచిపెట్టాడు తిరిగి సరి చేసుకోవడానికి. కానీ వీళ్ళు ఎందుకు ఉపవాస ప్రార్థన చేశారు? ఎదుటి వ్యక్తి నాశనం కొరకు, ఎదుటి వ్యక్తిని స్వాధీనపరచుకోవడానికి, ఇంకా ఎదుటి వ్యక్తిని రాళ్లతో కొట్టడానికి, ఎదుటి వ్యక్తిని ప్రజలు ఎదుటి నిలబెట్టడానికి, ఎదుటి వ్యక్తిని ఎదురు అబద్ధ సాక్షి జీవితానికి కొరకే. కానీ అలాంటి వారి ఇంతకుముందు నేను చెప్పినటువంటి 5గురు లాంటి జీవితం ఉందా? హిజ్కియా లాగా, ఇంకా హిజ్కియా లాగా, పేతురు లాగా కానీ, ఇంకా ఎస్తేరు లాగా కానీ, ఇంకా దావీదు రాజులాగా కానీ, ఇంకా వారిలాగా ఉందా? లేదు. ఎందుకు లేదు? వాళ్ళ ప్రార్థన వేరు, వీళ్ళ ప్రార్థన వేరు. వీళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి యెజబెలు దారుణమైన చావు చచ్చింది. ఇలా ప్రార్థన చేయబట్టింది కాబట్టి ప్రార్థనకి సహకరించడంలో భర్త ఉంటాడు కాబట్టి ఆహాబు కూడా దారుణమైన చావు చచ్చాడు. అలాంటి చావు మనకు రాకూడదంటే మన ప్రార్థన మార్చుకోవాలి. ఈ రోజు నుండి నువ్వు చేసే ప్రార్థన పక్కన విమర్శించడానికి కాదు. ఇంకెంతకాలం విమర్శిస్తా? చాలు, విమర్శించడానికి చాలు. దేవుడు ఎన్నాళ్ళే నీ ప్రార్థన చాలే కాపు. ఇంక విమర్శించవాక చాలులే. దేవుడు కూడా విరక్తపడుతుంది నువ్వు చేసే ప్రార్థన వింటంటే దేవుడికి కూడా. ఈ కాపు ఈ రోజుకైనా సరే, ఈ రోజు ఏం చేయాలా? నువ్వు విమర్శించుకోవడం ప్రార్థన చేసుకో. అప్పుడు దేవునికి మహిమకరంగా ఉంటుంది, దేవుడు వింటాడు. మనం చేసే ప్రార్థన ఇక విమర్శించింది చాలు, ఈ జీవితం ఆపే. ఇక్కడి నుంచి దేవుని మహిమ కొరకాయ ప్రార్థన చేయనట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.